Good evening, friends. So let's begin today's talk. Let me wait for a while for friends to join. Yes, నెమ్మదిగా ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారు. Yes, good evening, Bhagya. Let's see few more friends. Yes, Sharada garu, Malleshwarao garu. Good evening. Yes, Sambasarao, Devi, and good evening. Hi. Yes, voice is clear. Okay, good. Thank you. Let's wait for few minutes, few moments. కొంచెం వెయిట్ చేద్దాం. ద ఫ్రెండ్స్ ఇంకా మిగతా వాళ్ళు జాయిన్ అవ్వడానికి. యా ఓకే. సో ఆత్మ కుటుంబ సభ్యులందరికీ ఈరోజు సత్సంగానికి స్వాగతం. వచ్చిన వాళ్ళందరికీ. సో ఈరోజు మన టాపిక్ చాలా ఏమంటారు, ఎక్సైటింగ్ టాపిక్. ఎస్, హాయ్ రాఘవ. ఎక్సైటివ్ టాపిక్ అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ అందరికీ చాలా ఇష్టమైన టాపిక్. దీని గురించి చాలా ఆలోచిస్తూ ఉంటాం. ఇట్ ఈస్ ఆఫ్టర్ లైఫ్, అంటే జీవితం తర్వాత. ఓకే, ఆఫ్టర్ లైఫ్ అనగానే మనకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటి? మనం ఎప్పుడైతే ఆఫ్టర్ లైఫ్ అని అనుకుంటున్నామో, ఆ పాయింట్ అనుకుంటున్నామో, మనకు ఫస్ట్ గుర్తు రావాల్సింది చావు. రైట్? చనిపోతేనే కదా ఆఫ్టర్ ఏంటి అన్నది మనకు తెలిసేది. సో ఫస్ట్ చావు అంటే ఫినామినా ఏంటి, అసలు చావు ఒక అంతరార్థం ఏంటి, దాన్ని మన హ్యూమన్ లాంగ్వేజ్లో ఎలాంటి లిమిటేషన్స్ ఉన్నాయి, ఎలాంటి పరిధులు ఉన్నాయి. రైట్? జనరలీ మన పదాలు ఏవైతే మాట్లాడతామో, ఇప్పుడు ఒక మన హ్యూమన్ లాంగ్వేజ్లో మనము చావు అనగానే అదొక పదం. రైట్? చావు అనేది ఒక పదం. ఆ పదం గురించి మనం మాట్లాడినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటి? ఫిజికల్‌గా మనకు అర్థమయ్యేది ఏంటి? మన ఫిజికల్ సెన్సెస్ అన్నీ కూడా వర్క్ చేయడం ఆగిపోతున్నాయి. రైట్? సో అదే మనం అనుకుంటూ ఉన్నాం. వర్క్ చేయడం ఆగిపోతూ ఉన్నాయి. సో దట్ ఈస్ కాల్డ్ డెత్. వెన్ ఫిజికల్ సెన్సెస్ అన్ని వర్క్ చేయడం ఆగిపోతే దాన్ని చావు అంటారు. ఓకే, మన లాంగ్వేజ్‌లో. కానీ ఇంకా మనకేంటంటే అది ఇంకా చాలా ఉంది. దాని తర్వాత ఇంకేముంది ఆఫ్టర్ లైఫ్ అనగానే ఇంకా తర్వాత చాలా ఉంది. అండ్ కాన్షియస్ ఎక్స్‌పీరియన్స్. చావు అనేది కాన్షియస్ ఎక్స్‌పీరియన్స్ కాదు. మనకి చాలా మంది ఇప్పుడు అందరం బతికే ఉన్నాం గదా! అందరు వి ఆర్ లివింగ్. వి ఆర్ విత్ మన ఫిజికల్ సెన్సెస్‌తో మనం ఉన్నాం. రైట్? మన పంచేంద్రియాలు, మన కర్మేంద్రియాలతో పాటు మనం ఉన్నాం. సో కాబట్టి మనకి దానికి అతీతంగా ఆలోచించడము అంటే మనకు తెలీదు. వి డోంట్ నో. రైట్? సో మనకి ఆ డెత్ అన్న ఆ లిమిటేషన్స్ మనకున్నాయి. మన హ్యూమన్ లాంగ్వేజ్‌లో ఆ లిమిటేషన్స్ ఉన్నాయి. చావు అంటే ఏంటి అంటే సాధారణంగా మనం చెప్పలేం. ఎందుకంటే మన ఎక్స్‌పీరియన్స్‌లో లేదది. మన డైలీ రోజు జీవితంలో మనకి రోజు 10 సార్లు ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఎక్స్‌పీరియన్స్ కాదది. సో వి ఆర్ స్టిల్ అలైవ్. సో మనకు దాని గురించి తెలీదు. సో మనకి లిమిటేషన్స్ ఉన్నాయి. ఒక విషయాన్ని అర్థం చేయాలి, అర్థం చేసుకోవాలి, దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే మనకి లిమిటేషన్స్ ఉంటాయి. రైట్? అండ్ నౌ ఒక చావుని మనం ఎలా చూస్తాం? ఓకే, ఇప్పుడు జనరేషన్‌లో ఇప్పుడు న్యూ ఏజ్ మాస్టరీ అన్నప్పుడు ఎలా చూస్తున్నామంటే ఒక డ్రీమ్‌లెస్ స్లీప్. డ్రీమ్‌లెస్ స్లీప్ అంటే ఎటువంటి ఆలోచన, అనుభవము లేని ఒక నిద్ర లాంటిది. రైట్? సో ఎటువంటి ఆ స్థితి అన్నమాట. అంటే సమాధి స్థితి అని ఏదైతే మనం చెప్తామో మన ధ్యానం దీంట్లో, సో ఆ సమాధి స్థితి లాంటిదన్నమాట. ఇట్స్ ఎ డ్రీమ్. అక్కడ ఏం ఎక్స్‌పీరియన్సెస్ ఉండవు, ఏముండవు. అలా మనం వ్యూ చేస్తున్నాం. అలా లేబుల్ అయింది. రైట్?
న్యూ జనరేషన్ వచ్చిన తర్వాత కొంచెం అర్థం చేసుకున్న తర్వాత ఇలా అర్థమైంది. కానీ ఏన్షియంట్స్‌గా అంటే మన పూర్వీకులు మన దాన్ని చావుని ఎలా చూసారు? వాళ్ళు ఒక ట్రాన్సిషన్ లాగా చూసారు. అంటే ఈ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి చేరడము. ఆ మధ్యలో ఏదైతే ఉందో దాన్నే ట్రాన్సిషన్ పీరియడ్ అంటారు. దాన్నే చావు అంటారు. ఇక్కడి నుంచి ఈ డోర్ నుంచి ఆ డోర్‌లకి వెళ్ళడము అంటారు. రైట్? మన ఏన్షియంట్ విధాల్లో ఆ చావు అనేది ఈ ఈ వెర్షన్‌లో వాళ్ళు చూసారు. కానీ న్యూ ఏజ్ మాస్టర్ న్యూగా కొత్తగా చూసే వాళ్ళది ఎలా ఉంటుందంటే ఇట్స్ ఎ డ్రీమ్‌లెస్ స్లీప్ అన్న పాయింట్ చూస్తారు. నౌ ఈ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? చనిపోవడము అన్న ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఎక్స్‌పీరియన్స్ అనేది ఇట్స్ ఎ ప్రాసెస్. రైట్? ఇట్స్ ఎ ప్రాసెస్. ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఒక ఐడియల్ ప్రాసెస్. ఒక ఐడియల్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనం ఒక కంప్లీషన్‌కి చేరాం. ఓకే. మనం ఒక కంప్లీషన్‌కి చేరినప్పుడు ఎప్పుడైతే మనకి మామూలుగా ఆలోచనలో మనకెప్పుడైతే వస్తుందో, ఇంకేం పనుంది నాకిక్కడ, ఇంకా ఈ ప్రపంచంతో నాకేం పని లేదు. ఓకే. నాకేం తెలుసుకోవాలని లేదు. హ్మ్. నాకేం తెలుసుకోవాలని లేదు. నాకేం పని లేదు. నాకేం బాధ్యతలు లేవు. ఓకే. ఇవన్నీ పాయింట్స్ ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో, అప్పుడే దోస్ ఆర్ ద సిగ్నల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకి సిగ్నల్స్ అన్నమాట. అంటే మన శరీరాన్ని వదిలి వెళ్ళడానికి నెమ్మదిగా మెంటల్లీ ప్రిపేర్ అవుతున్నాము. ఇంకా బాధ్యతలేమున్నాయి, ఇంకా బాధ్యతలేం లేవు. ఏం చూసుకోవాలి, చెయ్యాలి అనేవేం పాయింట్స్ లేవు. ఎక్కడ నా నా అవసరం ఎక్కడ లేదు అని ఎప్పుడైతే మనకనిపిస్తుందో, సో, వి ఆర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ లెవెల్. మనం దాన్నే ఎక్స్‌పీరియన్స్‌లో ఉన్న ఆ ప్రాసెస్‌లోంచి మనం అంటే లోపల ఒక కంప్లీషన్ అనిపించాలి. మనకెప్పుడన్నా అంటే ఏంటి బాధ్యతలు లేవు, ఏమీ లేవు, నా అవసరం ఇంకెవరికీ లేదా, అదేంటి అని బాధలో వచ్చిందనుకోండి, దెన్ దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్ విచ్ ఇస్ స్టిల్ అలైవ్. ఓకే. అదేదో డిప్రెషన్ స్టేట్, మెంటల్ స్టేట్ మనం మాట్లాడుతున్నదే కానీ లేదు. కానీ అదే చావు గురించి చావుకు మనం ఎప్పుడైతే అంటే ఈ జన్మని చాలించుకొని ఇంకో ట్రాన్సిషన్ డెత్ అనే ట్రాన్సిషన్‌లోకి మనం ఎప్పుడైతే వెళ్తుంటామో, అప్పుడు లోపల ఒక కంప్లీషన్ ఉంటుంది. వి ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. లైఫ్ మీద ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అబ్బా! అన్నీ చూసాను. ఏది బ్యాలెన్స్ లేదు. నేను లైఫ్‌లో అన్నీ ఎక్స్‌పీరియన్స్ చేశాను. అన్నీ అనుభవించాను. ఇంక కొత్తగా అనుభవించడానికి ఏమీ లేదు. ఓకే. అలా కోరికలంటారా చాలా ఉంటాయి. మనవాళ్ళ పెళ్ళిళ్ళు చూడాలి, పిల్లల పెళ్ళిళ్ళు చూడాలి, మనవాళ్ళ పెళ్లి చూడాలి, వాళ్ళ మనవాళ్ళ పెళ్ళిళ్ళు చూడాలి. ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అవి కోరికలు. దట్స్ నాట్ ద పాయింట్. మనం ఇక్కడ ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటి అంటే మనకెక్కడ నౌ ఐ యామ్ డన్. ఇంక నాకింకా చాలు. ఇంకేదన్నా కానీ వి స్టార్ట్ రిజెక్టింగ్ అన్నమాట. ఏదొచ్చినా గాని అబ్బా! వద్దులే ఎందుకు ఇప్పుడు అనవసరంగా ఏం చూస్తాంలే బయట. సో, ఇంటర్నల్‌గా కూడా మనకు తెలుసు బయట ఇంకేం లేదు చూడ్డానికి. వాట్ ఐ హావ్ టు సీ ఇంక లోపలే నేనేం చూసుకోవాలో చూసేసుకున్నాను. రైట్? అన్న వర్షన్ అన్నమాట. ఇట్స్ ఎ ప్రాసెస్. మన మనకి లాస్ట్ మినిట్‌లో మన పూర్వీకులు రావడం కానీ, వాళ్ళు కనపడడం కానీ, మన ఐడియాలజీని బట్టి. ఓకే. ఏంజెల్స్ రావడం కానీ, స్పిరిట్ గైడ్స్ రావడం కానీ, ఇలా వీళ్ళు నెమ్మదిగా కనపడడం, సడెన్‌గా మైండ్ బ్లాక్ అవ్వడం అంటే మైండ్ పనిచేయడం ఆపేయడము, ఇలాంటివన్నీ కూడా సింప్టమ్స్ మనకొస్తూ ఉంటాయి. నౌ నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఆ ప్రాసెస్ అంతా అయిపోతున్నప్పుడు ఇవన్నీ సింప్టమ్స్ అన్నీ వచ్చిన తర్వాత ప్రాసెస్‌లో బీయింగ్ ఆఫ్ లైట్ అంటే నేను ఒక వెలుగుని అన్న విషయం కూడా అర్థమవుతుంది. అంటే ఒక రివ్యూ అన్నమాట కంప్లీట్‌గా. రిలీజియస్ వేలో మనకి ఎవరికి ఏ రిలిజియన్ ఫాలో అవుతున్నారో మైండ్ ఆ సెట్ అలా ఉంది కాబట్టి దాన్ని బట్టి కనబడుతూ ఉంటారు. ఓకే. ఇప్పుడు హిందూ సాంప్రదాయాన్ని బాగా ఓకే. హిందూ సాంప్రదాయాన్ని బాగా ఫాలో చేస్తున్న వాళ్ళు అనంటే ఫాలో చేస్తున్నారంటే వాళ్ళకి దేవుళ్ళు కనపడ్డము, వెలుగు కనపడ్డము, ఇష్టమైన దేవుళ్ళు, ఇంటి దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనపడడం ఇలా జరుగుతుంది. కానీ ఎవరు దేనికి ఇచ్చేసారు. ఇప్పుడు వాళ్ళైతే జూయిష్ కల్చర్‌లో ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి ఏంజెల్స్ రావడము ఇవన్నీ కనపడతాయి. అదే క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళకైతే స్పిరిట్ గైడ్స్ రావడము, ఇలా క్రైస్ట్ రావడము ఇలాంటివన్నీ సో ఎవరిది రిలిజియన్‌ని బట్టి వాళ్ళకి ఆ ఆకారాలు కనపడుతూ ఉంటాయి. కానీ ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఈస్ ఆల్‌వేస్ మన యాన్సెస్టర్స్ మాత్రం 100% కనపడతారు. వాళ్ళు కనపడకుండా మాత్రం ఉండరు. వాళ్ళు 100% కనపడతారు. ఓకే. ఇట్స్ ఫర్ ష్యూర్. అండ్ ఇంకోటి ఒక్కొక్కళ్ళ నిజాలు ఒక్కొక్కలాగుంటాయి. రైట్. ఒకళ్ళ నిజం ఒకలాగా ఉంటుంది. ఇంకోళ్ళ నిజం ఇంకోలా ఉంటుంది. కానీ
ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే జర్నీ ఎప్పుడు కూడా మనకి అన్ని నిజాలు ఎన్నైతే నిజాలున్నాయో, ఆ నిజాలన్నీ కూడా వి ఆర్ ద బీయింగ్స్ అన్న పాయింట్. అంటే మనం ఒక తత్వము అన్న పాయింట్‌కే వచ్చి ఆగిపోతాయి. ఎవరు దేన్ని ఫాలో చేసినా, వాళ్ళు జూయిష్ కల్చర్ అయినా సరే, క్రిస్టియన్ కల్చర్ అయినా సరే, ఇస్లాం కల్చర్ అయినా సరే, హిందూ కల్చర్ అయినా సరే, ఏ కల్చర్ అయినా ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఎలా చూసినా, వాళ్ళ రిలిజియన్ ప్రకారంగా వాళ్ళు ఎవరిని చూసినా చనిపోయే ముందు ఏ ఏ విధంగా ఏ రూపాన్ని ఎలా చూసినా, ఎండ్ ఆఫ్ ది డే మనకు అర్థమయ్యేదేంటి? ఫైనల్‌గా సింగిల్ పాయింట్ ఏంటి? మనం ఆ వెలుగు మాత్రమే. మనం ఒక తత్వం మాత్రమే. ఓకే. యమదూతలే కనపడ్డా, ఎలా కనపడ్డా మన దీన్ని బట్టి మనం ఒక తత్వం మాత్రమే అన్న నిజం తెలియడం కోసమే మనకి వాళ్ళందరూ రావడం అనేది వెల్కమింగ్ అన్నమాట. వాళ్ళు మళ్ళీ వాళ్ళలోకి వాళ్ళు కలుపుకోవడానికి వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు. వెల్కమ్ చేయడానికి కోసమని మళ్ళీ వాళ్ళంతా కనబడుతూ ఉంటారు. రైట్? ఇట్ ఈస్ లైక్ మన ఇంటికెళ్ళాలనుకున్నాం. ఎవరో వచ్చారు. ఎవరో వచ్చి తీసుకొనెళ్తున్నారు. మన మన ఇంట్లో వాళ్ళు ఎవరో వచ్చి తీసుకొనెళ్తున్నారు. ఓకే. ఇట్ ఈస్ హౌ లైక్ దిస్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో నిజాలేంటి? నిజాలేంటి అంటే మన మన ఫస్ట్ పాయింట్ ఒక నిజం అన్నది మన పాయింట్ ఆలోచించినప్పుడు, మనం ఈ మానవ జన్మ అసలు యాక్చువల్‌గా ఎందుకు తీసుకున్నాం? మన తత్వం ఏంటో తెలుసుకోవడానికి మాత్రమే తీసుకున్నాం. రైట్. అంతకు మించి పెద్ద ఇదేం లేదు. అంటే ఒక నాలెడ్జ్, ఒక ప్రేమ తత్వము, ఒక మానవ తత్వం. మానవ తత్వం అంటేనే ప్రేమ తత్వం. రైట్. మానవులు ఉన్నంత ప్రేమగా ప్రేమని అర్థం చేసుకునేంత విధంగా అన్ని విధాలుగా ఇంకే స్పీసీస్ కూడా పెద్దగా అర్థం చేసుకోవు. రైట్. అన్నిటికి ప్రేమలుంటాయి. జంతువులకి ప్రేమలుంటాయి. చెట్లకి ప్రేమలుంటాయి. అన్ని ప్రేమలుంటాయి. ఆ లాంగ్వేజ్ లవ్ ఇస్ ఎ యూనివర్సల్ లాంగ్వేజ్. అందరికీ ఉంటుంది. కానీ మనకి మెయిన్‌గా మనం ఆ నాలెడ్జ్ తీసుకునేదే మనం జర్నీ టువర్డ్స్ దట్ డ్యూటీ. మనం అది చేయడానికే మనం ఆ జర్నీ తీసుకున్నాం. అదే ఆ అనుభవంలోకి తీసుకొని అందరికి పంచడానికి మాత్రమే మనం ఆ జన్మ అనేది తీసుకున్నాం. సో, ఆ రియలైజేషన్ ఏదైతే ఉందో ఫిజికల్ లైఫ్‌లో మనం ఎందుకొచ్చాము, ఈ మానవ జన్మకు మనం ఎందుకొచ్చామో, మన సోల్ పర్పస్ ఏంటి? ఓకే. ఇవన్నిటి కూడా ఏదో ఉంటాయంటే అలైనింగ్ ఎప్పుడైతే మన ఇంటెన్షన్ ఎప్పుడైతే మన అబౌవ్ ద ట్రూత్ అంటే మన నిజం ఎలా ఉంటుందంటే నేను ఏదైతే చెయ్యాలనుకున్నానో దానికి అతీతంగా ఉంటుంది. ఎందుకు చేయాలనుకుంటున్నానో, దేనికోసం చేయాలనుకుంటున్నానో, నాకేం కావాలి అన్నిటికి మించి ఇంటెన్షన్‌కి మించిగా ఉంటుంది మనకి. రైట్. నౌ కమింగ్ బ్యాక్ ఏంటి? చావు అన్నది అర్థమైంది. మళ్ళీ కమింగ్ బ్యాక్ ఏంటి? ఓకే. కమింగ్ బ్యాక్ ఏంటి అంటే, ఆ మీనింగ్ అంతా అర్థమైపోయిన తర్వాత కొంతమంది మళ్ళీ రిటర్న్ కూడా రావాలనుకుంటారు. చనిపోతారు. అక్కడంతా నిజాలు తెలుసుకుంటారు. మళ్ళీ తర్వాత రిటర్న్ కూడా రావాలనుకుంటారు. దీనివల్ల లైఫ్‌లో ఎఫెక్ట్ ఎలా అవుతుంది? లైఫ్‌లో ఫస్ట్ మనకు తెలిసేదేంటి? ఒక చావు అనేది ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత లైఫ్ ఎంత ముఖ్యమైంది, ఎంత ప్రెషియస్, ఎంత విలువైంది అన్న సంగతి మనకు అర్థమవుతుంది. దట్స్ ద ఫస్ట్ పాయింట్. ఇప్పుడు దాని తర్వాత అది అర్థమైన తర్వాత మనం చేసే ప్రతి యాక్షన్ వెనకాల ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. అర్థం లేకుండా మనం లైఫ్‌లో ఉండం. అర్థం, పరమార్థం అనేది ఉంటుంది. దాని తర్వాత ఆ ఫోకస్ ఎలా ఉంటుందంటే అందరిని సమానత్వంతో అంటే ఏకత్వంతో చూడడము. మనం ఏదైతే చేస్తామో ఏ పని చేసినా అందరికి పనికొచ్చే పని చేస్తాము. మనకు మాత్రం ఇది నాకు పనికొస్తుంది చాలా అందరితో నాకు సంబంధం లేదు. ఇలాంటి థాట్స్ ఉండవు. ఎందుకంటే మనకి చావు అనేది ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం రిటర్న్ లైఫ్‌కి రావాల్సి వచ్చినప్పుడు మనకు ఆ పాయింట్ గుర్తుంటుంది. చాలా మంది రిటర్న్ వస్తారు. అందుకే దాన్నే నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అంటారు. రైట్. రిటర్న్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇవన్నీ కూడా అర్థం కావాలి. అక్కడికి వెళ్లి అర్థం కాకుండా రిటర్న్ వచ్చారంటే మాత్రం ఇంకా పిచ్చెక్కుతుంది. ఇంకా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారు. అప్పటిదాకా బాగున్న వాళ్ళు అప్పుడు ఇంకో స్టేట్‌లోకి వెళ్తారు. ఓకే. దేర్ ఈస్ ఆల్‌వేస్ ఎ పొలారిటీ. బట్ ఎప్పుడైనా కానీ నాన్ జడ్జ్‌మెంటల్ ఇంట్లో ఒక లైఫ్ అంటూ మనకి ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్సెస్ కానీ, లేకపోతే మనకొక ఏమంటారు ఒక వ్యూ అర్థం కావడం కానీ, చావు అంటే ఏంటి ఆ ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడైతే వచ్చిందో అది కంప్లీట్ చేసుకొనే రావాలి. ఏదన్నా లైఫ్‌ని మనం కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఈ లైఫ్ అనేది ఎక్స్‌పీరియన్స్ ఉంది మనకు. ఒక మానవ జన్మాన్ని మనం తీసుకున్నాం. ఎన్నో పాత్రలు పోషిస్తున్నాం. అది ఈ జన్మలో ఈ పాత్ర ఇప్పుడే పోషించగలుగుతాము. ఫలానా మనిషికి భార్యగా ఈ జన్మలోనే ఉంటాము. ఇంకో జన్మలో వాళ్ళు ఉంటారో లేదో గ్యారంటీ లేదు. రైట్. సో, వి షుడ్ లివ్ కంప్లీట్‌లీ. ఈ టైంలో మనం కంప్లీట్‌గా ఉండడానికి ట్రై చేయాలి. ఎంత వీలైతే అంత కంప్లీషన్ అనేది తీసుకొని రావాలి. మన పాత్రకి ఒక కంప్లీషన్ అనేది మనం తేవాలి. సో, వ్యూస్ ఏంటి? మన కొత్తగా వచ్చిన వ్యూస్ ఏంటంటే చూసే విధానం. చావుని చూసే విధానం ఏంటి? టు పుట్ ఎవ్రీథింగ్ ఇంటూ స్లీప్. అంటే అయితే నిద్రలోకి వెళ్తున్నాము లేదా ట్రాన్సిషన్. ఈ 2 పాయింట్స్ ఉన్నాయి. రైట్.
ఒక ఆహ్, వ్యూ ఏమో ఒక విధానం ఏమో ఎలా చెప్తుంది అంటే ఇంక అయిపోయింది. ఇంకా చావు అంటే అదొక నిద్ర లాంటిది. ఇంకా అందులో ఇంకేం ఉండదు. అంతే డీప్ స్లీప్. అంతే ఇంకా పర్మనెంట్‌గా నిద్రపోయారు. లేస్తారా లేదా ఏమి ఉండదు అందులో. ఇంక అంతే నిద్రపోయారు అంటాం. ఇంకో దీంట్లో మనం ఇంకో పద్ధతిలో ఎలా అంటున్నారు ఇట్స్ ఎ ట్రాన్సిషన్. ఈ స్టేజ్ నుంచి ఇంకో ఎళ్తున్నాము. ఎందుకంటే మనకు నమ్మకం మనకు చాలా నమ్మకం అనేది చాలా గాఢంగా ఉంది. తర్వాత ఎక్కడో ఎళ్లి ఏదో లోకాల్లో ఎళ్లి ఇంకా బతుకుతారు. వాళ్ళ లైఫ్ ఇక్కడ మానవులుగా లైఫ్ అయిపోయింది కానీ ఆత్మ తత్వం మాత్రం ఎప్పుడు బతికే ఉంటుంది. అక్కడెక్కడో బతుకుతుంది. ఎక్కడో లైఫ్ ఉంది అన్న పాయింట్ మనం ఉంటాం కాబట్టి. అంటే అన్‌ఇంటెన్షనల్ అండ్ ఇంటెన్షనల్ డెత్ 2 ఉంటాయి. అన్‌ఇంటెన్షనల్‌గా జరిగేదేంటి? ఇది నేచురల్‌గా ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. అంటే అన్‌ఇంటెన్షనల్ అంటే అనుకోకుండా మనకొక జబ్బు చేయడము, లేపోతే అనారోగ్యం రావడము, దానివల్ల చనిపోవడం. అది ఇంటెన్షన్ కాదు. అన్‌ఇంటెన్షనల్‌గా జరిగింది. ఇంటెన్షనల్ అంటే సూసైడ్ కానీ, ఆల్కహాలిక్ కానీ, డ్రగ్ అడిక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఇంటెన్షనల్‌గా చావడం అనేది. సో రెండింటికి డిఫరెన్స్ అనేది ఉంటుంది. రెండిటికి ఏం డిఫరెన్స్ అనేది ఐ విల్ కమ్. సో, క్రిస్టియన్ సిస్టమ్‌లో దే సే ఇట్ ఈస్ ఎ స్లీప్. వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా ఇట్స్ ఎ లాంగ్ స్లీప్ అంటారు. ఒక గాఢమైన నిద్ర అని అంటారు. ఓకే. చావుని. బట్ టిబెటన్ బుక్ ఆఫ్ డెత్ అందులో ఏం రాస్తుంది అంటే, ఆ టిబెటన్ బుక్ ఆఫ్ డెత్‌లో ఎంత బ్యూటిఫుల్‌గా అంటే ఒక ఆత్మ చావు వరకు వచ్చారు అంటే యాన్సెస్టర్స్ కానీ, ఏంజెల్స్ కానీ, స్పిరిట్ గైడ్స్ కానీ వాళ్ళందరూ కూడా వచ్చి హెల్ప్ చేస్తారు. ఇది నేచర్, ఇది పద్ధతి, ఇలాగే ఉంటుంది. అంటే వాళ్ళ ఆత్మ నుంచి శరీరం నుంచి బయటికి రావడానికి కూడా మన ఆత్మ తత్వం ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతుంది. వెళ్ళాలా? రావాలా? వద్దా? రావాలా? వద్దా? అని. అప్పుడు ఇలాంటి థాట్స్ ఇవ్వడానికి థాట్ ప్రాసెస్‌లో కానీ, విజన్‌లో కానీ, కనపడి కానీ ఏదో ఒక విధంగా వాళ్ళు కనపడుతూ ఉంటారు. అందుకే చాలా మంది చూడండి చనిపోయినప్పుడు ఎన్నో సింప్టమ్స్ చెప్తూ ఉంటారు. లాస్ట్ మినిట్‌లో ఇంకో కొద్ది సెకండ్‌లో ఇంకో ఒక 2, 3 నిమిషాల్లో పోతారు అంటే ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. వాళ్ళకేదో తెలుస్తూ ఉంటుంది. ఏదో కనబడుతూ ఉంటుంది. ఓకే. దిస్ ఈస్ ఆల్ ఇట్స్ ఎ వండర్‌ఫుల్ ఫెనామినా అన్నమాట. అంటే ఎక్స్‌పీరియన్స్ అది నేచర్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే వాళ్ళు ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌లోకి వెళ్తున్నారు. ఓకే. వాళ్ళెప్పుడైతే మనం వాళ్ళు అలా వెళ్తున్నప్పుడు మనకి ఇవన్నీ కూడా ఎందుకున్నాయంటే మనం ఎప్పుడైతే ఇంకా బ్రతికే ఉన్న వాళ్ళం ఆ చుట్టుపక్కల ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళ పక్కన ఉన్న బతికే వాళ్ళేంటంటే వాళ్ళు మొత్తం చాలా పాజిటివ్‌గా ఉంటారు. ఆ టైంలో ఎంత పాజిటివ్‌గా మనం ఏడుస్తూ, బాధపడుతూ ఇవన్నీ లేకుండా ఎంత పాజిటివ్‌గా వాళ్ళని పంపిస్తామో వాళ్ళంత ప్లెజెంట్‌గా వాళ్ళ జర్నీని తీసుకెళ్తారు. ఓకే. అప్ వాళ్ళని వెనక్కి పట్టుకున్నామనుకోండి, ఇంకా ఏం చేయాలో అటు ఇటు వాళ్ళు కూడా మైండ్ ఎప్పుడు కూడా ముందు వెళ్ళాలా? వద్దా? వెళ్ళాలా? వద్దా? అన్న ఘర్షణలో ఉండిపోతుంది. సో, ఆల్‌వేస్ వెన్ ఎ పర్సన్ ఎప్పుడైనా ఒక మనిషి వెళ్తున్నాడు అని అనిపిస్తే వాళ్ళని చాలా ప్రేమగా లైఫ్ అయిపోయింది. ఈ లైఫ్ ఇక్కడ అయిపోయింది అన్న నిజాల్ని మనం ఆ నిజాల్ని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. వి నీడ్ టు హెల్ప్ దెమ్. సో, ఇవన్నీ హెల్ప్ చేయడానికి యాన్సెస్టర్స్ వస్తారు. మనుషులకి మామూలుగా మనకు తెలీదు. మనమేదో మన షెడ్యూల్‌లో ఉంటాం కాబట్టి యాన్సెస్టర్స్ కానీ, లేకపోతే పూర్వీకులు కానీ, ఆ జన్మకు సంబంధించిన పూర్వీకులు కానీ, లేపోతే ఒక వెలుగు కానీ, ఏదో ఒక దూతల్లాగా వచ్చి చక్కగా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళు తీసుకెళ్తారు. దట్ ఈస్ దేర్ లాంగ్వేజ్. ఇంకా థాట్ ప్రాసెస్ ప్రకారం వస్తూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఎక్స్‌ప్లనేషన్స్ ఎలా ఉంటాయి? దీని ఎక్స్‌ప్లనేషన్స్ ఎలా ఉంటాయి అంటే, దేర్ ఇస్ ఎ సూపర్ న్యాచురల్ వ్యూ. చాలా మందికి చనిపోతారు అన్నప్పుడు, ఇంకా చనిపోతున్నారు. ఇంకా ఆల్‌మోస్ట్ బాడీ వెకేట్ చేశా అన్నప్పుడు, బాడీ వెకేట్ చేసి అంటే ఇట్స్ లైక్ ఎన్ ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్. శరీరం నుంచి బయటికొచ్చి, ఆ శరీరాన్ని అలా చూస్తా ఉంటారు. కొంతమంది ఒంటరి జీవితంలో ఉన్నవాళ్ళు వాళ్ళకేం తెలీదు. చుట్టుపక్కల ఎవరు లేరు. ఏ గోల లేదు. సో, బయటికొచ్చి వాళ్ళొకసారి వాళ్ళ శరీరాన్ని చూస్తారు. థిస్ హ్యాపెన్స్. దాని తర్వాత సూపర్ న్యాచురల్ వ్యూ విధంగా మనం ఆలోచించినప్పుడు ఒక పెద్ద వెలుగు, ఒక కాంతి పుంజం అనేదొస్తుంది. ఓకే. ఇట్ హ్యాపెన్స్ ఫర్ మెనీ పీపుల్ ఇట్ హ్యాపెన్స్. వచ్చినప్పుడు ఆ లైట్‌కి అనుగుణంగా గైడ్ చేసిన విధానంగా ఇట్ ఈస్ కాల్డ్ గాడ్ డైరెక్టెడ్. ఓకే. దైవ సందర్శనము అని అంటారు. సో, సుదర్శనములాగా సుదర్శనము మంచి దర్శనము. ఒక కంప్లీషన్ అన్నమాట. లైఫ్‌లో అన్ని విధాలు వాళ్ళ తప్పులు తెలుసుకున్నారు. వాళ్ళు ఏం చేశారో తెలుసుకున్నారు. అందరికి మనసులోనే ఎన్నో ఫర్‌గివ్‌నెస్ అయిపోయింది. అంతా అయిపోయింది. ఈ జన్మ అయిపోయింది. ఈ జన్మ నేను ఇక్కడ ఉన్నానంటే ఇంకా గోల అవుతుంది. సో, ఐ బెటర్ లీవ్. సో, దే ఆర్ యాక్సెప్టింగ్ వెరీ హ్యాపీలీ అన్న స్టేట్‌లో వాళ్ళు ఎప్పుడైతే శరీరాన్ని వదులుతారో అప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు ఆ లైట్‌లోకని వెళ్ళడం అంటూ జరుగుతుంది. నౌ నేచురల్ వ్యూ అనేది ఇట్స్ అ ఫిజికల్ వ్యూ. ఫిజికల్‌గా మనం ఇంతకు ముందే అనుకున్నాం. శరీరంలో ఏదైనా ప్రాబ్లమ్స్ రావడము, లేదా నేచురల్‌గా ఒక స్టేజ్ రావడము.
ఒక ఏజ్ 80 ఇయర్స్ అలా అయిపోయి నేచురల్‌గా ఇంకా ఎలాగైనా ఇంకా బాడీ ఆ స్ట్రెంత్ అవంతా కోల్పోతుంది కాబట్టి వెళ్ళడము. దట్స్ ఆల్సో అన్ యాక్సెప్టెన్స్. అదొక వ్యూ మనకి. వయసయిపోయింది గదా! ఇంకిప్పుడు ఎలాగో వెళ్ళిపోతారులే మనకు ఆల్రెడీ తెలుసు. 70 ఏళ్ళొచ్చాయి. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళున్నారు. 70 ఇయర్స్ వచ్చాయి అంటే, ఇంకెన్ని రోజులుంటారులే అని అప్పటి నుంచే మనం లాంగ్వేజ్ మొదలవుతుంది. ఓకే. దిస్ ఎ నేచురల్ వే. నౌ వాట్ ఈస్ ద సైకలాజికల్ వే? సైకలాజికల్‌గా అంటే సూపర్ న్యాచురల్ వ్యూలో మనం ఇలా చూస్తున్నాము. న్యాచురల్ వ్యూలో మనం ఇలా చూస్తున్నాము. అండ్ దెన్ సైకలాజికల్‌గా మనం ఎలా చూస్తున్నాం? సైకలాజికల్‌గా మనం చూసినప్పుడు ఇట్ ఈస్ అన్ ఐసోలేషన్ రిసర్చ్. సడెన్‌గా చావు మీదకి అంత ఇంట్రెస్ట్ ఎందుకొచ్చింది? శరీరాన్ని వదిలి వెళ్ళేంత ఇంట్రెస్ట్ ఏమొచ్చింది? ఎందుకొచ్చింది? ఏ వయసైనా సరే, 80 ఏళ్ళైనా సరే, వాళ్ళకెన్నో లైఫ్‌లో అప్పటిదాకా వాళ్ళేం చేశారో వాళ్ళ స్టోరీ ఒకసారి రివైజ్ అవుతూ ఉంటుంది వాళ్ళకి మెంటల్‌గా. దిస్ ఇస్ సైకలాజికల్. సైకలాజికల్‌గా బయట బానే ఉంటారు. బానే ఏం ప్రాబ్లమ్ లేదు. అంతా బానే ఉన్నాను అనే చెప్తూ ఉంటారు. కానీ ఇంటర్నల్‌గా మాత్రం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకెన్నో హాలుసినేషన్స్ రావచ్చు. ఎన్నో డ్రీమ్స్ కలలు రావచ్చు. ఎన్నో విధాలుగా ఎన్నన్నా జరగొచ్చు. సో, ఇవన్నిటిని బట్టి వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు. అండ్ నౌ వాట్ ఆర్ ద లెవెల్స్ ఆఫ్ సైకి? ఆ మైండ్ ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఎలాంటి లెవెల్స్ నుంచి వెళ్తూ ఉంటుంది? రైట్? ఫస్ట్ ఇస్ ద సెల్ఫ్. సెల్ఫ్ అనగానే ఒక యాన్సెస్టర్స్ ఎక్స్‌పీరియన్స్. మన టెండెన్సీస్ ఉన్నాయి. ప్రతి మనిషి ఈ జన్మలో ఈ ఫ్యామిలీ కాన్స్టలేషన్‌లో ఎందుకొస్తారు అంటే, వి ఆల్ వాంట్ టు గ్రో. వి ఆల్ వాంట్ ద పర్ఫెక్షన్. మనకు కంప్లీషన్ కావాలి. రైట్. కంప్లీషన్ రావాలి అన్నప్పుడు అంటే ఒక పూర్ణత్వం మనకు రావాలి కాబట్టి మనం ఈ జన్మ తీసుకొని ఈ జన్మ ఈ ప్రణాళికతో పలానా ప్రణాళికతోని ఈ ఫ్యామిలీలో ఉంటే ఆ ప్రణాళిక నాకు సక్సెస్‌ఫుల్ అవుతుందని మనం అది తీసుకొనొస్తాం. రైట్. వచ్చిన తర్వాత మనం ఆ ప్రాసెస్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్‌లో ఏమవుతుంది అంటే దానికి అంటే ఇప్పుడు మన ఫ్యామిలీలో కూడా ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీస్ ఉంటారు. అంటే జాయింట్ ఫ్యామిలీ కైండ్. న్యూక్లియర్ ఫ్యామిలీ కాకుండా జాయింట్ ఫ్యామిలీ అని కూడా ఉంటుంది. సో, జాయింట్ ఫ్యామిలీ అంటే ఎక్స్‌టెన్షన్స్ అన్నమాట. వీళ్ళు ఒక రూపము, వీళ్ళ రూపాలకి ఇంకో రూపాలు. పెద్దనాన్న, చిన్నాన్న, పెద్దమ్మ, చిన్నమ్మ ఇవన్నీ కూడా రూపానికి ఇంకో రూపం. తల్లిదండ్రులు అన్న రూపానికి అమ్మకి ఇంకో అమ్మ. ఓకే. ఆర్కిటైప్ ఆఫ్ ఆర్కిటైప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ కూడా కలిపి ఎప్పుడైతే మన ప్రాసెస్ సెల్ఫ్ అంటే మనల్ని మనం తెలుసుకోవడానికి ఇన్ని విధాలుగా మనం అన్ని విషయాల్లో మనం తెలుసుకుంటాం. ఓకే. తెలుసుకొని దాన్ని బట్టి వెళ్తూ ఉంటాం. జనరల్‌గా చనిపోయినప్పుడు వాళ్ళకి జరిగే ప్రాసెస్‌లో ఎలా ఉంటుంది అంటే, సమ్ పీపుల్ దే వాక్ త్రూ ద డార్క్ టన్నెల్. అంటే ఒక చీకటి గుహలోంచి వాళ్ళు ప్రాసెస్ చేస్తూ ఉంటారు. ఓకే. ప్రాసెస్ చేసి ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుందంటే, ఒక నో ఎక్స్‌పీరియన్స్ అంటే ఒక కామ్‌నెస్, ఒక ప్రశాంత తత్వం. ఓకే. వచ్చే విధంగా వాళ్ళు అక్కడికి చేరగానే దే ఫీల్ లైక్ ఓహ్! ఐ హావ్ కమ్ టు మై హోమ్. నేను మా ఇంటికొచ్చేసాను. ఓకే. ఐ యామ్ వెరీ ఫైన్ అన్నట్టుంటుంది. అక్కడ ఇంక చేయడానికి ఏముండదు. ఓకే. అన్నీ చూసుకుంటూ అన్నీ అలా సైలెన్స్‌లో, ఆ కామ్‌నెస్‌లో ఉండిపోవడమే. నెక్స్ట్ దే మీట్ ఎంతోమంది ఒక లేయర్‌లో వాళ్ళు ఎంతో మందిని కలుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కొంతమందికి చనిపోయిన తర్వాత కూడా వెనక్కి ఎవరన్నా ఫ్యామిలీలో వాళ్ళెవరన్నా బాగా ఏడవటము, ఇబ్బంది పడ్డము, బాధపడ్డము ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఒక ప్లేస్‌లో స్టక్ అయ్యి ఉంటారు. ముందుకెళ్ళలేక అలా స్టక్ అయ్యి ఉంటారు. స్టక్ అయ్యి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆహ్, ఆహ్, గైడ్స్ కానీ, స్పిరిట్ గైడ్స్ కానీ, డెమిగాడ్స్ కానీ ఏదైనా సరే వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కనపడి వాళ్ళకి గైడ్‌లైన్స్ ఇస్తూ ఉంటారు. ఇట్ ఈస్ ఓకే. వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు ఇంకా అటాచ్‌మెంట్‌లో ఉన్నారు. ఆ ఫిజికల్ రియాలిటీ అటాచ్‌మెంట్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇలాగే బాధపడతారు. ఇట్ ఈస్ ఓకే అని ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. సో, వాళ్ళు ఆ ట్యూన్ అవ్వాలి. ఆ సిస్టమ్‌కి ట్యూన్ అవ్వాలి. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ రియలైజింగ్ ద ప్లే. అసలు ఈ ఫిజికల్ రియాలిటీ ఏంటి? ఆ ప్లే ఏంటి? ఆ నాటకం ఏంటి? జీవిత నాటకం ఏంటి? అన్నది కూడా వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటారు. ఆ కామ్‌నెస్‌లో. సో, అంటే శరీరాన్ని వదిలేసి వెళ్ళిన తర్వాత కూడా మన మన మైండ్ మన ఎసెన్స్ ఏదైతే ఉందో అదొక నాలెడ్జబుల్ మోడ్‌లోనే ఉంటుంది. ఇట్ ఈస్ లెర్నింగ్ సో మెనీ థింగ్స్. ఓకే. ఔట్‌సైడ్ అవర్ స్పేస్ టైమ్ అంటే మన స్పేస్ టైమ్‌కి దాటి అతీతంగా మనం వెళ్ళాం. మనం బయటున్నాం. ఈ స్పేస్‌లో లేము. ఈ టైమ్‌లో లేము. దీనికి ఆహ్, అవతలకొచ్చేసాం. సో, అవతలకొచ్చినప్పుడు మనకి సిస్టమ్ ఎలా ఉంది? మనకేం జరుగుతుంది? ఓకే. మనకి అక్కడ ఏం జరిగింది? అక్కడ నేను నేను చనిపోయానా అన్న అన్ అన్న చనిపోయాము అన్న ఫీలింగ్ అంటే దెన్ ఐ యామ్ స్టిల్ అలైవ్.
ఓకే. ఐయామ్ స్టిల్ అలైవ్ అన్న పాయింట్ ఉంటుంది. రైట్. నౌ దిస్ ఇస్ ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్. కొంతమందికి చాలా మందికి ధ్యానంలో ఉన్నప్పుడు కూడా ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్ జరుగుతూ ఉంటుంది. ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్ అంటే శరీరం నుంచి బయటికి వెళ్ళడమే. ఓకే. శరీరం నుంచి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు బయటికి వెళ్లి అన్నీ చూస్తూ ఉంటారు. ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్ అండ్ అగైన్ దే కమ్ బ్యాక్ సమ్‌టైమ్స్. దేర్స్ ఎ కమ్యూనికేషన్. వాళ్ళు కమ్యూనికేట్ చేయగలుగుతారు. శరీరం నుంచి బయటికెళ్ళి వాళ్ళు ఎవరితోని కమ్యూనికేట్ చేయాలో వాళ్ళు కమ్యూనికేట్ చేయగలుగుతారు. మనం ఎక్కడ మన అవేర్‌నెస్ రాంగ్ అయింది, ఎక్కడ ఏ విషయాన్ని నేనింకా తెలుసుకోలేదు, అవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటారు. టనల్‌లోంచి వెళ్తున్నప్పుడు అంటే వాళ్ళు ఒక గుహలోంచి, ఒక కేవ్‌లోంచి లోపల నుంచి చీకట్లోంచి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురుగుండా ఒక లైట్ అనేది కనపడుతుంది. ఆ లైట్ చేరేదాకా వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఎంతోమంది ఫ్రెండ్స్‌ని చూస్తారు, ఫ్యామిలీని చూస్తారు. దే దే ఈవెన్ వాంట్ టు కమ్ బ్యాక్ ఆల్ ద టైమ్. ఓకే. సో, ఎప్పుడైతే వాళ్ళు రావాలి, మళ్ళీ రిటర్న్ రావాలి అనుకుంటారో, అప్పుడు ఎన్నో, ఎన్నో విషయాలు ట్రాన్స్‌ఫర్మేషన్‌తో, ఎన్నో మార్పులతోని వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఒస్తారు. మనం చాలా కేసెస్ చూసాం. ఆల్‌మోస్ట్ డాక్టర్స్ చనిపోయారు అని చెప్పారు. మళ్ళీ బతుకుతారు. ఓకే. చనిపోయారని డిక్లేర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ సడెన్‌గా వాళ్ళు మిరాక్యులస్‌గా వాళ్ళు బతుకుతారు. అంటే దే గో బ్యాక్, దే లీవ్ వాళ్ళు వెళ్ళిపోయి వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మెడికల్లీ వాళ్ళు చనిపోయారని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ రిటర్న్ ఒస్తారు. ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. రిటర్న్ వచ్చిన ప్రతి మనిషి ఒక అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌తోనొస్తారు. అంటే ఆ ఫ్యామిలీలో ఏదో ఒక అద్భుతాన్ని క్రియేట్ చేస్తారు వాళ్ళు. ఆ ఫ్యామిలీలోనే కానీ, ఆ చుట్టుపక్కల ప్రపంచానికే కానీ, ఒక ఎగ్జాంపుల్ లాగా బ్యూటిఫుల్‌గా వస్తారు. వాళ్ళు రిటర్న్ వచ్చే విధానాన్ని బట్టి. లైఫ్‌ని ఎంత అద్భుతంగా నేర్చుకొనొచ్చారో దాన్ని బట్టి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. అండ్ నెక్స్ట్ ఈ డెత్ ఒకవేళ ఈ చావు అనేది ఇంటరప్ట్ అయిందనుకోండి. ఓకే. చావు అనేది ఇప్పుడు చనిపోతున్న మనిషి ఇంటరప్ట్ అయ్యారనుకోండి. లేదు నువ్వు చావకూడదని అది చేసి ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్. వాళ్ళకి ఆల్‌మోస్ట్ చావు దగ్గరకొచ్చిందని దీంట్లో కూడా వీళ్ళు వ్రతాలు చేసి, పూజలు చేసి ఆహ్, 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 మృత్యుంజయ మంత్రం జపం చేసి, అది చేసి, ఇది చేసి టైమ్‌ని ఆపేస్తూ ఉంటారు. మృత్యుంజయ మంత్ర హాస్ గాట్ దట్ పవర్. ఓకే. ఆ మంత్రానికి ఆ పవర్ ఉంది. మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అంటారు. మంత్రాలు చేసి చూస్తే తెలుస్తుంది వాటికి పవర్ ఏంటి అన్నది. ఓకే. బట్ దెన్ వి ఆర్ బియాండ్ ఆల్ దట్. రైట్. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. సో, అది చేసి అన్నీ చేసి వాడిని ఆపిపెడుతుంటారు. ఆ డెత్‌ని ఎప్పుడైతే మనం ఇంటర్ఫియర్ చేస్తామో, ఇంటరప్ట్ చేస్తామో ఇట్ బికమ్స్ టూ డిఫికల్ట్. ఎవరైతే ఆ ప్రాసెస్ గో త్రూ అవ్వాలో వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఇంకెక్కువ సఫరింగ్‌తోని వెళ్తూ ఉంటారు. సో, మనం ఎవరినైతే మనుషుల్ని అది చేసి, ఇది చేసి వాళ్ళని ఆపుతున్నామో, వాళ్ళ జర్నీని మనం ఆపుతున్నాం అంటే ఎళ్ళే వాళ్ళని మనం ఎప్పుడైతే బలవంతంగా ఆపుతున్నామో వాళ్ళకి ఇంకా ఇబ్బందులు మొదలవుతాయి. వాళ్ళింకా ఉండలేరక్కడ. ఓకే. ఫోర్స్‌ఫుల్‌గా పంజరంలో ఏసినట్టు బంధించినట్టే ఉంటుందే తప్ప, సఫకేషన్‌గా ఉంటుందే తప్ప, వాళ్ళు ఫ్రీగా మాత్రం వెళ్ళలేరు. సో, వి నీడ్ టు అండర్‌స్టాండ్ ఇంటరప్షన్ అనేది అంటే నేచురల్ ఫ్లో ఏదైతే ఉందో, మన నేచురల్ ఫ్లో మన లైఫ్ ఏదైతే నేచురల్‌గా ఒక ఫ్లో మనకి లైఫ్‌లో ఇస్తుందో, దాన్ని ఎప్పుడు కూడా మనము దానికి అగెయిన్స్ట్‌గా మనం వెళ్ళకూడదు. దాని ప్రాసెస్‌ని ఆ ప్రాసెస్ లాగే మనం వెళ్ళనివ్వాలి. నౌ డివైన్ బ్లూ ప్రింట్. ఒక బ్లూ ప్రింట్ అర్థమవుతుంది. ద మినిట్ యూ కమ్ ఔట్ ఐ విల్ గివ్ యూ మై ఓన్ ఎగ్జాంపుల్. చాలా కాలం క్రితం అంటే వెన్ ఐ వాస్ వెరీ స్మాల్. నేను ఐ థింక్ ఫోర్త్ క్లాసో, ఫిఫ్త్ క్లాసో ఉండుంటాను నేను. ఐ డౌట్. ఓకే. ఆ టైంలో ఉన్నప్పుడు ఐ హాడ్ ఎన్ ఎక్స్‌పీరియన్స్. కల, స్ట్రాంగ్ డ్రీమ్ అన్నమాట. సో, స్ట్రాంగ్ డ్రీమ్‌లో ఎలా ఉంది అంటే అంతా శ్మశానమే. అంతా శ్మశానం ఉంది. శ్మశానంలో అన్ని దయ్యాలు, రాక్షసులు, భూతాలు అరుస్తూ ఉన్నాయి. నాకు భయంగా ఉంది. భయంగా ముందుకు వెళ్తూ ఉన్నాను. ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. కానీ ఎక్కడైతే డైరెక్షన్ నేను ఎట్లా వెళ్ళాలబ్బా 2, 3 డైరెక్షన్స్ కనపడుతున్నాయి. ఎళ్ళాలి అనే లోపల బ వెనకాల నుంచి ఒక భయంకరమైన సౌండ్ రావడం. ఆ సౌండ్ భయానికి నేను ఒక డైరెక్షన్ తీసుకొని వెళ్ళడం. ఓకే. సో, ఆ విధంగా వెళ్తూ దెన్ ఐ రీచ్డ్ ఎ గోల్డెన్ గేట్. ఒక అద్భుతమైన బంగారు గేట్ ఒకటి ఉండింది. సో, ఆ గేట్ చూసినప్పుడు అరే! ఇక్కడ ఈ శ్మశానంలో ఈ బంగారం తలుపు ఎవరు పెట్టారబ్బా! ఈ గేట్ ఎవరు పెట్టారో అని అనుకునేదాన్ని. కానీ దానికి లాకేసుంది. ఆ తాళం ఎక్కడుందో నాకు తెలియట్లేదు. ఓకే. దానికి లాకేసుంది. ఆ తాళం ఎలా తీయాలి అంటే సడెన్‌గా ఇంకో సౌండొచ్చింది. ఇంకో సౌండ్ రాంగానే అరే! తాళం నా దగ్గరే ఉంది అని గుర్తొచ్చింది. గుర్తొచ్చి దెన్ ఇమ్మీడియేట్‌లీ ఐ హావ్ ఓపెన్డ్ ఇట్. ఓపెన్ చేసి చూడగానే ఇట్ వాస్ అద్భుతం. ఆ స్పేస్ ఎంత బావుంది అంటే, అది మాటల్లో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయలేం. అదొక ఎక్స్‌పీరియన్స్ మాత్రమే. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. అంటే మనం భయాలు జీవితంలో మనకేదైతే రిజల్యూషన్స్ భయాలు ఎన్నైతే ఉన్నాయో, చావు అంటే మనకి భయం ఆఫ్టర్ లైఫ్ అమ్మో! తర్వాత ఏం జరుగుతుంది అని మనం ఎప్పుడైతే భయాలు మనకి చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే ఉంటాయో, మనకది జనరల్లీ టెండెన్సీ ఉంటదంటే చిన్నతనంలో ఒక చావుని చూసో,
ఏదో విధంగా ఎవరిదో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఎవరైనా చావు చూడడమో, మన ఇంట్లో చూడడమో చూసినప్పుడు చావంటే ఒక భయం అనేది ఉండిపోతుంది. సో, ఆ టైంలో ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది ఇట్ గేవ్ మీ అన్ అండర్‌స్టాండింగ్ దట్ డెత్ ఈస్ నాట్ ఆర్డినరీ థింగ్. చావు అనేది ఆర్డినరీ విషయం కాదు. చావు తర్వాత ఇంత అద్భుతం ఉంది. ఇంతటి అద్భుతం ఉంది. ఇది చాలా బ్యూటిఫుల్‌గా ఉంది అని. ఈవెన్ ఇప్పుడు నాకు ఛాన్స్ వస్తే కూడా ఐ వుడ్ ప్రిఫర్ థాట్. ఓకే. లైఫ్ ఈస్ డెఫినైట్‌లీ ప్రెషియస్. కానీ దట్ ఈస్ హౌ ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది మనకొస్తుంది. నౌ కనెక్టింగ్ టు ద డాట్స్. మన డాట్స్ అన్నిటిని కనెక్ట్ అవ్వడం అంటే మన సిట్యుయేషన్ ఎలా వెళ్తుంది? వెనకాల వచ్చిన ఒక్కొక్క సౌండ్, ఆ సౌండ్ ఎలా వచ్చిందంటే సో థట్ ఐ టేక్ ద రైట్ డైరెక్షన్ టువర్డ్స్ ఇట్. డైరెక్షన్ ఎప్పుడు మిస్ అవ్వదు. ఏదో డైరెక్షన్‌లో వెళ్ళిపోయామని ఉండదు. అరిచే వాటికి తెలుసు మనల్ని ఎలా డైరెక్ట్ చేయాలో. దే ఆల్ ఆర్ గైడ్స్. అంటే మన భయాలు మనకి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటాయన్నమాట. ఏ విషయం అయితే భయపడుతున్నామో ఆటోమేటిక్‌గా దాన్ని ఛేదించడానికి మనం ఇంకో పాయింట్‌లోకి వెళ్తాం. రైట్? దిస్ ఆల్ హ్యాపెన్స్. అంటే ఇన్వేషన్ ఆఫ్ ద సూపర్ న్యాచురల్. ఒక సూపర్ న్యాచురల్ సిస్టమ్‌ని అంటే మన మామూలు న్యాచురల్ క్వాలిటీకి భిన్నంగా, అతీతంగా బియాండ్ ఏదైతే న్యాచురల్ పవర్, సూపర్ న్యాచురల్ పవర్ ఉందో దాన్ని కనెక్ట్ అవ్వడానికి మనకి సిట్యుయేషన్స్ అన్నీ వస్తుంటాయి. నౌ చనిపోయిన తర్వాత జన్మే అర్థం కావట్లేదు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో, ఏం కనుక్కోవడము, ఏంటి అన్న పాయింట్ ఉంటే, నౌ హియర్ ఐ విష్ టు సే ఇది చనిపోయిన తర్వాతే జరుగుతుందని ఏం లేదు. డెత్ ఇస్ సో మెనీ వేస్. ఫిజికల్ అండ్ ఆల్సో సైకలాజికల్ అండ్ ఆల్సో స్పిరిచువల్. 3 విధాలుగా కూడా చావు జరుగుతుంది. సైకలాజికల్ చావు ఒకలాగుంటుంది. స్పిరిచువల్ చావు ఒకలాగుంటుంది. ఫిజికల్ చావు ఒకలాగుంటుంది. మనకు తెలిసి స్పిరిచువల్ చావు మాత్రమే. యాహ్! సో, మనకు తెలిసి ఫిజికల్ చావు మాత్రమే. ఓహో! శరీరాన్ని వదిలేస్తాము, వెళ్తాము, అయిపోయింది. ఇది ఫిజికల్ చావు. అదొక్కటే మనకు తెలుసు కాబట్టి అదొకటే తెలుసు. కానీ ఒక సైకలాజికల్ చావు ఎలా ఉంటుంది? సైకలాజికల్ చావు జరిగినప్పుడు మన మన పరిస్థితి ఎలా ఉంటుందంటే వి వి అది టైర్డ్‌నెస్ కానీ, లేపోతే ఒక రెస్ట్‌లెస్‌నెస్ కానీ, ఓకే. ఆహ్, ఒక 10 నిమిషాలు పని చేస్తే 2, 3 గంటలు పడుకోవాలన్న ఫీలింగ్. అంటే ఇట్ ఈస్ కాల్డ్ ద స్టేట్ ఆఫ్ రెస్టింగ్. అంటే శరీరము అంత రెస్ట్ అడుగుతుంది. అంటే మైండ్ ఆలోచించి, ఆలోచించి, ఆలోచించి ఎంత అలసిపోయిందంటే బాడీకి అంత రెస్ట్ కావాలి. సో, ఇట్ ఈస్ డిమాండింగ్ రెస్ట్. సో, సైకలాజికల్లీ యూ హావ్ టు డై కంప్లీట్‌లీ. ఫిజికల్లీ యూ ఆర్ అలైవ్. యూ కెన్ స్లీప్. హ్యాపీగా మన మన ఇంట్లో మన బెడ్‌రూమ్‌లో మనం పడుకోవచ్చు. కానీ సైకలాజికల్‌గా మాత్రం దాన్ని ఆపాలి. దాన్ని ఆపాలి అంటే అందుకనే 10 నిమిషాలు పని చేసినా 2, 3 గంటలు నిద్రపోవాలి అన్న ఫీలింగ్ వస్తుంటుంది. జనరల్‌గా సహజంగా ఎవరికైనా వస్తుంది. మనం ఏమనుకుంటాం, చాలా పని ఎక్కువ చేశాం గదా! అందుకే టైరింగ్‌గా ఉంది అనుకుంటున్నాం. పని పని పాయింటే కాదు. కొంతమంది కూర్చొనే పని చేస్తారు. మనకు నిజంగా లోపల లైఫ్ అంటూ ఉంటే సైకలాజికల్‌గా మనం బాగా హెల్తీగా ఉంటే 24 అవర్స్ పని చేసినా మనకు అలసట రాదు. మైండ్ విపరీతంగా పనిచేస్తూ ఉంది. వేస్ట్‌గా అన్నెసెసరీలీ పనిచేస్తుంది. శరీరం దాన్ని తట్టుకోలేకపోతుంది. ఆ స్పీడ్‌ని, ఆ మైండ్‌కున్న ఆలోచన స్పీడ్‌ని, ఆ ఫోర్స్‌ని శరీరం తట్టుకోలేకపోతుంది. సో, అలాంటప్పుడు మనకి ఇలాంటివన్నీ ఎక్స్‌పీరియన్స్ ఒస్తాయి. సో, ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ రెస్టోరేషన్. యూ హావ్ టు రెస్ట్ నౌ. మన శరీరానికి రెస్ట్ కావాలి. మనం చావుని ఎంత ఇదిగా స్వీకరిస్తున్నామో, ఎంత ఇది న్యాచురల్ ప్రాసెస్, ఇంక జన్మ అయిపోయింది. ఈ జన్మ అయిపోయిన తర్వాత ఇంకో జన్మ ఉంటుంది అనే పాయింట్ మనం ఎప్పుడైతే ఆలోచిస్తున్నామో, అలాగే ఒక స్టేజ్ తర్వాత అంటే లైఫ్‌లో ట్రాన్సిషన్ ఒక ఒక సర్కిల్ నుంచి లైఫ్‌లో కార్మిక్ సైకిల్స్ ఉంటాయి గదా! ఒక సైకిల్ నుంచి మనం ఇంకో సైకిల్‌కి షిఫ్ట్ జరుగుతుంది. రైట్? ఈ సైకిల్ నుంచి ఇంకో సైకిల్‌కి మనకు షిఫ్టింగ్ అన్నమాట. సో, ఆ షిఫ్ట్ జరుగుతున్నప్పుడు మనకిలాంటి ఆ మధ్యలో పీరియడ్, ఈ పీరియడ్ నుంచి ఆ పీరియడ్‌కి మధ్యలో మనకి రెస్టింగ్ పీరియడ్ అని వస్తుంది. సో, వి నీడ్ టు టేక్ రెస్ట్ ఆ టైంలో. అంటే గతం అయిపోయింది. పాస్ట్ ఈస్ ఓవర్. నౌ ఇట్స్ ఎ ఫ్రెష్ స్టార్ట్. ఫ్రెష్ స్టార్ట్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా మనం తెలుసుకోవాలి. రైట్? నెక్స్ట్ ఈస్ ఇవాల్యుయేషన్. ఇవాల్యుయేషన్ అన్నప్పుడు ఏంటి అంటే, మనం ఎప్పుడైతే ఆ రెస్ట్ పీరియడ్‌లో ఎప్పుడైతే తీసుకుంటామో, లైఫ్ ఎలా జరిగింది అన్నది మనకు గుర్తొస్తూనే ఉంటుంది. అంటే శరీరం పడుకోనే ఉన్నా, మైండ్ బికాస్ పనిచేస్తూనే ఉంది కాబట్టి, మైండ్ ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటుంది. ఏం జరిగింది? ఎలా జరిగింది? ఎక్కడి నుంచి మొదలైంది? నా లైఫ్ అంతా ఎలా జరిగింది? ఇలా ఉండేవాళ్ళం ఇలా అయ్యామెందుకు? ఇలా చేశామెందుకు? ఎక్కడ మిస్టేక్స్ చేశాము? ఎక్కడ పాజిటివ్ సైడ్ చేశాము? ఎక్కడ బెటర్‌గా ఉన్నాము? ఎక్కడైతే ఏం కోల్పోయాము? ఎక్కడ ఏది సాధిచ్చాము? రైట్? ఇవన్నీ కూడా ఇవాల్యుయేషన్ జరుగుతూ ఉంటుంది.
స్టెప్ బై స్టెప్ ఇవాల్యుయేషన్ అని జరుగుతుంది. సో, జనరల్‌గా మనకి చావు అనేది ఆఫ్టర్ లైఫ్ అనేది మనకి ఓన్లీ ఫిజికల్‌గానే కాకుండా సైకలాజికల్‌గా కూడా మనకు జరుగుతూ ఉంటుంది. స్పిరిచ్యువల్‌గా జరిగినప్పుడు ఏమవుతుంది విల్ కమ్ టు ద పాయింట్. ఇవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత నౌ ఇట్స్ అ టైమ్ ఫర్ హీలింగ్. ఇట్స్ అ స్టేట్ ఆఫ్ హీలింగ్. హీలింగ్ అంటే ఎక్కడ హీలింగ్ జరిగింది? ఎక్కడ హీల్ అవ్వాలి? ఓకే. ఈ విషయం నాకు అర్థమైంది. ఈ విషయం నాకు కంప్లీట్‌గా అర్థమైపోయింది. దీనికోసమే జరిగింది ఈ విషయం అంతా. సో, ఇట్ ఈస్ ఓకే. ఓకే. నా లైఫ్ ఇలా ఉండాలి కాబట్టే ఆ పాతవన్నీ గతం అన్నీ అయిపోయినాయి నాకు. ఆ గతం మళ్ళీ నాకు సంబంధం లేదు. దిస్ ఈస్ హౌ ఐ యామ్ గోయింగ్. దిస్ ఈస్ వాట్ మై వే ఈస్ అని మనకి సిస్టమ్ అర్థమైపోతుంది. రైట్? నౌ యూ ఆర్ హీల్డ్. ఓకే. ఇది పద్ధతి. ఇలా వెళ్ళాలి అన్న పాయింట్ మనకు అర్థమైపోయి ద హీలింగ్ ప్రాసెస్ బిగిన్స్. అండ్ నౌ నిజాలు కొన్ని బయటకొస్తుంటాయి. కొన్ని నిజాలు. ఎక్కడెక్కడ ఏం మిస్టేక్స్ చేశామో, ఎక్కడ ఇదన్నీ అన్ని ఇవాల్యుయేషన్ అన్ని హీలింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్ ట్రూత్స్. మనం ట్రూత్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. నిజాలంటే ఏంటి? ఎవరి నిజాలు వాళ్ళకుంటాయి. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ ఓన్లీ ఎ బీయింగ్ అన్న పాయింట్ అన్న నిజం ఒకటి కంక్లూడ్ అవుతుంది. సో, నేను తత్వాన్ని మాత్రమే నా శరీరం ఆ తత్వాన్ని ప్రదర్శించడానికి ఒక వాహనం మాత్రమే. ఈ నిజాలన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి. ఓకే. కానీ మన మైండ్ ఏమంటుందంటే మన మైండ్ ఓహ్! నో ఐ యామ్ దిస్ ఐడెంటిఫికేషన్. దిస్ ఇస్ వాట్ మై ఐడెంటిఫికేషన్ ఇస్. ఈ ఐడెంటిఫికేషన్ ప్రకారం నేను ఉండాలి. గుర్తింపు ఇది నా గుర్తింపు, ఇది నేను అన్న పాయింట్ మనకు ఉంటుంది. కానీ ఒక స్టేజ్‌కి వెళ్ళిన తర్వాత ఏ గుర్తింపు అవసరం ఉండదు. బికాజ్ వి రియలైజ్ ద ట్రూత్ ఏంటి అంటే ఈ గుర్తింపులు ఇవన్నీ ఈ శరీరం ఉన్నంత వరకు అంటే ఈ శరీరంలో ఉన్నంత వరకే గుర్తింపు ఇస్ ఓన్లీ ఫర్ ద మైండ్. కానీ తత్వానికి కాదు, శరీరానికి కాదు. దేనికి గుర్తింపు అవసరం లేదు. మైండ్‌కి ఆ రిజిడ్ మైండ్‌కి, ఈగోయిస్టిక్ మైండ్‌కి మాత్రమే ఆ గుర్తింపు అనేది కావాలి. సో, ఆ గుర్తింపు కోసం అని ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటుంది. నువ్వు ఇలా ఎందుకు చేసావు? అలా ఎందుకు చేసావు? నేను భార్యను కదా! నేను ఇలా బిహేవ్ చేయాలి. నువ్వు భర్తవు కదా! నువ్వు ఇలా బిహేవ్ చేయాలి. మీరు పిల్లలు కదా! ఇలా బిహేవ్ చేయాలి. మీరు పెద్దవాళ్ళు కదా! ఇలా బిహేవ్ చేయాలి. అన్నీ ఆ గుర్తింపు. ఆ ఇగో మైండ్, రిజిడ్ మైండ్ ఎప్పుడు కూడా ఆ గుర్తింపు నుంచే చేస్తుంది. సో, ఈ నిజాలు ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో ఐ యామ్ నాట్ థాట్. నా మైండ్ నన్ను ఎలా అయితే ఐడెంటిఫికేషన్ చేసి పెట్టిందో నేనది కాదు. ఓకే. పాత్రని పోషించాను మాత్రమే. కానీ నేనది కాదు. నేను అన్నిటికి అతీతంగా ఇవన్నీ పాత్రలకి అతీతంగా ఐ యామ్ ఓన్లీ ఎ స్పార్క్. నేను ఒక తత్వాన్ని మాత్రమే. మహాతత్వంలో ఒక తత్వం. ఒక చిన్న రూపం. ఒక చిన్న ఎక్స్‌ప్రెషన్. ఓకే. ఈ విషయాలన్నీ కూడా మనకి నెమ్మదిగా అర్థమవుతూ ఉంటాయి. సో, అర్థమైన తర్వాత అదొక మహా జ్ఞానంగా తయారవుతుంది. దిస్ ఇస్ సైకలాజికల్ వే. ఇప్పుడు ఫిజికల్ వేలో మనం వెళ్తున్నప్పుడు ఫిజికల్ డెత్ మనకు తెలుసు. ఫిజికల్ డెత్ తర్వాత కూడా ఇదే లేయర్స్ మనకు వెళ్తూ ఉంటాయి అప్పర్ లేయర్స్‌లో. నౌ సైకలాజికల్‌గా ఏంటి? మైండ్‌కి అర్థం కావాలి ఫస్ట్. మైండ్ చాలా రిజిడ్‌గా ఉంటుంది కదా! మైండ్‌కి అర్థం కావాలి. యూ ఆర్ నాట్ ద ఐడెంటిఫికేషన్. నువ్వేదైతే నిన్ను నువ్వు ఐడెంటిఫై చేసుకుంటున్నావో నువ్వది కాదు. నీ ఐడెంటిఫికేషన్‌ని తీసేసేయి. ఐడెంటిఫికేషన్ తీసేస్తే నువ్వేంటో నువ్వది. ఓకే. నువ్వొక తత్వం మాత్రమే. నువ్వు పాత్రవి కాదు అని కంప్లీట్‌గా అర్థమవుతుంది. సో, అర్థమైన తర్వాత అవన్నీ సీరియస్ అయిపోయిన తర్వాత నౌ కమ్స్ టు ద స్పిరిచ్యువల్ డెత్. సైకలాజికల్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అయిపోయింది. ఆఫ్టర్ సైకలాజికల్ డెత్ ఏం జరుగుతుందో అర్థమైంది. ఆఫ్టర్ ఫిజికల్ డెత్ ఏం జరుగుతుందో అర్థమైంది. నౌ నౌ కమ్స్ టు ద స్పిరిచ్యువల్ డెత్. స్పిరిచ్యువల్ డెత్ అన్నప్పుడు తత్వం కూడా మారుతుంది. ఎందుకంటే ఇక్కడ అన్‌నాచురల్ ఫోర్సెస్ మన తత్వంలో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మన తత్వంలో అన్ని డార్క్ షేడ్సే ఉన్నాయి. పాజిటివ్ షేడ్స్ అనేవి ఏమీ లేవు. రైట్? కొంతమంది ఉంటారు కదా! క్రిమినల్ మైండెడ్ ఇవన్నీ కూడా కంప్లీట్ డార్క్ షేడ్స్ ఉంటాయి. ఆ డార్క్ షేడ్స్ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ ప్రాసెస్‌లో దట్ ఈస్ కాల్డ్ స్పిరిచ్యువల్ డెత్. సో, స్పిరిచ్యువల్ డెత్ అన్న ప్రాసెస్ వెళ్తూ ఉన్నప్పుడు ట్రాన్స్‌ఫర్మేషన్ ఎలా అంటే వాళ్ళు ప్యూర్‌గా అంటే ఆ మొత్తం డార్క్‌నెస్ నుంచి కంప్లీట్ బ్రైటర్ సైడ్‌కి వాళ్ళు టర్న్ అయిపోతారు. డార్క్‌నెస్ ఎన్నైతే చూస్తూ ఉంటారో అక్కడి నుంచి కంప్లీట్‌గా వాళ్ళ ట్రాన్స్‌ఫర్మేషన్ బ్రైటర్ సైడ్‌కి వెళ్ళిపోతుంది. ఓకే. అంటే కంప్లీట్ చీకటి నుంచి కంప్లీట్ వెలుగు అన్నమాట. అంటే తత్వమే మారిపోయింది. ఆధ్యాత్మికంగా మన తత్వ విధానంగా తత్వమే మారిపోయింది. జనరల్‌గా ఏమంటారు? తత్వం మారదు అంటారు. రైట్. తత్వం మారదు అంటారు. కానీ జ్ఞానానికి ఆ తత్వ జ్ఞానానికి ఎంత కెపాసిటీ ఉంది అంటే ఎంత డీపెస్ట్ ట్రూత్స్ మనకి నిజాలు మనకు తెలుస్తాయంటే తత్వాన్ని కూడా మార్చే కెపాసిటీ ఉంటుంది. రైట్.
నేను రావణ తత్వంలో ఉన్నాను అంటే నాకు శ్రీరామ తత్వం వచ్చేంత వరకు ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతూనే ఉంటుంది. శూర్పణఖ తత్వంలో ఉంటే సీత తత్వంలో వచ్చేంత వరకు ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతూనే ఉంటుంది. అది ఎపిసోడ్స్ లాగా జరగొచ్చు, ఒకేసారి జరగొచ్చు, ర్యాపిడ్ దీంట్లో జరగొచ్చు. లేదా బిట్ బై బిట్, స్టేజ్ బై స్టేజ్ కూడా జరగొచ్చు. కానీ ప్రతి స్టేజ్‌కి ఇవన్నీ కూడా సీరీస్ ఉంటాయి. ఒక 12 సీరీస్ ఉంటాయి. వి ఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ 5. ఒక సిట్యుయేషన్ అయిపోగానే బాడీ బాగా రిలాక్స్ అవ్వచ్చు. కొలాప్స్ అయిన ఫీలింగ్ రావచ్చు మనకి. ఒక విషయం ఏదో చేయాలనుకున్నాం. మన మైండ్ మనల్ని ఇలా అనుకుంది, ఇలా చేయాలి అనుకున్నాము. ఫర్ వాట్ ఎవర్ రీజన్ అది జరగదు. జరగనప్పుడు కంప్లీట్‌గా లోపల ఒక కొలాప్సేషన్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఆ రిజిడ్ మైండ్ బ్రేక్ అయిందక్కడ. ఓకే. బ్రేక్ అయ్యేసరికి తత్వం మొత్తం రిప్రెషన్‌లోకెళ్ళి రిగ్రెషన్ మొత్తం మన రిప్రెషన్ ఎళ్ళేసి అది రెవల్యూషన్‌గా మొదలైంది. ఓకే. నౌ వి హావ్ టు అండర్‌స్టాండ్ ఈ రెస్టోరేషన్ కానీ, వాల్యుయేషన్ కానీ, హీలింగ్ కానీ, ఒక నిజం తెలుసుకోవడం కానీ, అది మహాజ్ఞానంగా తయారవ్వడానికి ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే. సో, చావు అనేది మనం ఏదైనా భయపడాల్సింది కాదు. చాలా మందికి చావు అంటే భయం ఉంటుంది. అమ్మో! చనిపోతే ఏం జరుగుతుందో? ఎందుకంటే తర్వాత ఏం జరుగుతుందో తెలీదు కదా! తర్వాతంతా కొంతమందికి చావు అంటే ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. ఐ విల్ టెల్ యూ వన్ ఆఫ్ మై ఎక్స్‌పీరియన్స్ హియర్ అనదర్ ఎక్స్‌పీరియన్స్. అంటే చావుని కొంచెం ఎక్కువ రిసర్చ్ చేసినట్టున్నాను. సో, ఎక్స్‌పీరియన్సెస్ బానే ఉన్నాయి. ఒకరోజు నాకు ఒక ఎక్సైట్‌మెంట్ వచ్చింది. సహస్రారం నుంచి అంటే తల పైభాగం నుంచి ఏదో సినిమాలో చూసాను. పైభాగం నుంచి ఆత్మ వదలొచ్చంట, శరీరాన్ని వదలొచ్చు అని. ఎలా చేస్తారబ్బా! ఇవాళ ట్రై చేద్దామని చెప్పి కూర్చున్నాను. కూర్చొని ఆ ఎక్స్‌పీరియన్స్ అంతా చూస్తున్నాను. ఏం జరుగుతదో చూద్దాం. జరిగేదాకా నేనింక కళ్ళు తెరవను అని చెప్పి, ఏం జరిగినా సరే కళ్ళు తెరవను చూద్దాం, వస్తుందో లేదో చూద్దాం అని చెప్పి కూర్చున్నాను. ఎంతసేపు ఏమవుతుందో చూద్దామని కూర్చున్నాను. కాసేపయిన తర్వాత ఐ సా నా 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 లోపల నేను, నా లోపల నుంచి బయటికొచ్చి నా ఎదురుగుండా కూర్చున్నాను. కూర్చున్నాను. అండ్ దెన్ నా డిస్కషన్ స్టార్ట్ అయింది. "ఏంటి ఎవరు నువ్వు?" అంటే, "ఇంకా గుర్తుపట్టట్లేదా? కనపడట్లేదా? నేను నువ్వే అని నీకు తెలీదా?" అని. ఓకే. మరి ఎదురుగుండా ఎందుకున్నావు అంటే, "శరీరాన్ని వదిలేసావా?" అంటే ఐ వాస్ సో ఎక్సైటెడ్ టు ఆస్క్ క్వెషన్స్ అన్నమాట. "ఓహ్! శరీరాన్ని వదిలేసావా? ఎదురుగుండా వచ్చావంటే వదిలేసావా?" అని. "వదిలేయమంటావా?" అని అడిగింది. వదిలేయమంటావా అనంటే, మరి ఇంక వదిలేస్తే బానే ఉంటది కదా! ఇదొక ఎక్స్‌పీరియన్స్. అక్కడ ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు కదా! వదిలేస్తే ఏమవుతుందో తెలియాలి కదా! అంటే వదిలేస్తే ఏం జరుగుతుందో తెలియాలి అన్నది బానే ఉంది. కానీ నేను దేనికి ఏ పనికి చేయడానికైతే నేనొచ్చానో, ఆ పనైతే నాకు జరగదు కదా! అని. దెన్ ఐ స్టాప్డ్ మైసెల్ఫ్. అదేంటి ఏం పని చేయడానికొచ్చావు అని. అంటే నన్ను నువ్వు ఉండనిస్తేనే కదా నా పని నేను చేసుకునేది. నువ్వు వెళ్ళిపో అని పంపించేస్తే నేను వెళ్ళిపోతాను. కానీ ఇంకో శరీరాన్ని ఎతుక్కోవాల్సొస్తది. నీలాంటిదాన్ని ఇంకో శరీరాన్ని ఎత్తుకొస్తది. నువ్వు ఇప్పటిదాకా లైఫ్‌లో ఏవేవైతే చూసావో, ఏవైతే ఎక్స్‌పీరియన్స్ చేసావో, అది నువ్వు ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఓకే. నీ లోపల ఉన్నాను అంతే. ఎక్స్‌పీరియన్స్ చేసింది నేను, నువ్వు కాదు. సో, ఇలా మళ్ళీ, మళ్ళీ నేను ఎక్స్‌పీరియన్స్ చేయాల్సొస్తది. మళ్ళీ అదంతా ఇంకోళ్ళతోని ఇంకో శరీరానికి ఆ పాయింట్స్ అన్నీ ఇవ్వడం నీకు అవసరమా అంటే, నాకు చాలా బాధనిపిచ్చింది. అరే! అవును కదా! ఇంత కష్టపడి ఇంత లైఫ్ ఐ యామ్ ఆల్రెడీ అట్ థట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ థింక్ ఐ వాస్ 30 ఇయర్స్. 30, 32 సంథింగ్. సో, 32 ఇయర్స్ వరకు నేనేదైతే లైఫ్‌లో చిన్నప్పటి నుంచి పుట్టి, ఒక ఫ్యామిలీ నుంచి పెరిగి, క్లాస్‌కెళ్ళి చదువుకొని, ఇవన్నీ పెళ్ళిళ్ళయి, ఇవన్నీ దీంట్లో ఇన్ని గో త్రూ అయినప్పుడు, ఇప్పుడు మళ్ళీ ఆ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం అవసరమా అనిపిచ్చింది. దెన్ ఐ ఫెల్ట్ వెరీ సారీ. అవును. శరీరాన్ని ఎంత ఈజీగా తీసి పారేస్తున్నాను. ఎప్పుడు పడితే అప్పుడు వదిలేస్తాం అన్న ఫీలింగ్‌లో ఉన్నాను. అసలు గ్రాటిట్యూడే లేదు నాకు నా శరీరం మీద. నో ఇట్ ఈస్ రాంగ్ థింగ్ అని ఐ వెల్కమ్డ్ బ్యాక్. మరి చావు తర్వాత ఏం జరుగుతుందో అని తెలుసుకోవా అనంటే, నీకు ఆల్రెడీ తెలుసు కదా! ఆ తెలుసుకున్న దాన్ని నాకు చెప్పేసేయి. నాకు ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. నాకు లోపలే ఉండి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. యూ డోంట్ హావ్ టు గో ఔట్. ప్లీజ్ కమ్ బ్యాక్ అని ఐ వెల్కమ్డ్ మైసెల్ఫ్ బ్యాక్. ఓకే. ఇట్ వాస్ సో ప్రొఫౌండ్. అంటే ఈ ఎక్స్‌పీరియన్స్ ఎంత అద్భుతంగా ఉండింది అంటే, ఆఫ్టర్ థట్ ఐ సా ఎ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ మై లైఫ్. దాని తర్వాత నా లైఫ్‌లో నేను భయంకరమైన చేంజెస్ నేను చూసాను. ఇట్ వాస్ టూ మచ్ ఆఫ్ స్పిరిచ్యువల్ ప్రాసెస్. అన్ని రకాల స్పిరిచ్యువల్ ప్రాసెస్. అందుకనే డెత్ అనేది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. వెన్ యూ కనెక్ట్ టు యువర్‌సెల్ఫ్, మనతో మనం ఎప్పుడైతే సంభాషిస్తామో, మనతో మనం ఎప్పుడైతే మాట్లాడతామో, మనకి మనం సాధించలేనిది ఏమీ ఉండదు. అన్నెసెసరీలీ మనం భయపడుతూ ఉంటాం. అమ్మో! చనిపోతే ఏం జరుగుతుందో? ఏమవుతుందో? అయిపోయింది చనిపోయామంటే ఇంక ఉండము. లైఫ్ అంటే ఏంటి? లైఫ్ ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది. మనకొకసారి చావు గురించి అర్థమైంది అంటే, లైఫ్ ఎంత ఇంపార్టెంటో కూడా మనం అర్థమవుతుంది. ఈ లైఫ్‌ని మనం ఏం చేస్తున్నాం? ఇంత అద్భుతమైన లైఫ్ మన చేతిలో ఉన్నప్పుడు, దాన్ని మనం ఏం చేస్తున్నాం?
గొడవలు పడుతున్నాం, బ్లేమ్ చేస్తున్నాం, జడ్జ్‌మెంట్స్ చేస్తున్నాం, ఒపీనియన్స్‌లోకి వెళ్తున్నాం. అందరూ అందరికి ఇష్టపడాలి అని ఏమి ఉండదు. మనకు అందరితో కన్వీనియంట్‌గా ఉండాలని ఏమి ఉండదు. కానీ క్వాలిటీ ఆఫ్ టైమ్ అంటే క్వాంటిటీ ఎక్కడుంది? మనకంటే ఓవరాల్‌గా ఒక డేలో ఒక 24 గంటల టైంలో మనం ఎంతసేపు ఒకళ్ళని తిట్టుకుంటా ఉంటున్నామో, ఎంతసేపు ఒకళ్ళ దగ్గర మంచిగా ఉంటున్నాం. మన ఆలోచనలో మంచితనాన్ని పెంచుకుంటున్నాము. ఇట్స్ ఎ క్వెషన్ టు అవర్ ఓన్ సెల్ఫ్. 24 గంటల్లో 12 గంటలు ఒకళ్ళని తిట్టుకోవడంలోనే సరిపోతే, యూ ఆర్ వేస్టింగ్ యువర్ ఓన్ లైఫ్. మన లైఫ్‌ని మనమే వేస్ట్ చేసుకుంటున్నాము. అదే 10 మందికి పనికొచ్చేలా పని చేసుకున్నాము అంటే, యూ ఆర్ డూయింగ్ ద బెస్ట్ విత్ యువర్ లైఫ్. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేదు. మనకు హెల్ప్ చేయాలనిపించింది మనం చేసాం. అవతల వాళ్ళు రెస్పాండ్ చేస్తారని గ్యారంటీ లేదు. చెయ్యరు అని గ్యారంటీ లేదు. చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు. ఇట్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. రైట్? కానీ మనం ఏదైతే అందరి గురించి మనం ఫోకస్ ఎలా ఉంటుందంటే, యూ ఆర్ థింకింగ్ అబౌట్ అదర్స్ నౌ. ఇప్పుడు మనం అందరి కోసం, అందరి గురించి మనం ఆలోచిస్తున్నాము. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే, వి ఆర్ థింకింగ్ అవతల వాళ్ళ గురించి. ఎందుకంటే లైఫ్ అంటే ఎంత ప్రెషియస్ అన్న పాయింట్ మనకు అర్థమైంది. లైఫ్ ఎంత ఇంపార్టెంట్, లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్ అన్న పాయింట్ మనకు అర్థమైంది కాబట్టే మనకి వి ఆర్ రియలైజింగ్ ద ప్లే. ఈ ఫిజికల్ లైఫ్ ప్లే ఎలా ఉంది, ఈ గేమ్ ఎలా ఉంది, ఈ గేమ్ ఇలా ఇలా జరుగుతూనే ఉంటుంది, ఇలా జరుగుతూనే ఉంటుంది. దిస్ ద గేమ్. మనం ప్రతిసారి మర్చిపోవచ్చు ఆ విషయాన్ని. అప్పుడేదో ఎక్స్‌పీరియన్స్ వచ్చింది కదా! గుర్తుండిపోవచ్చు. కానీ ఆ ఎక్స్‌పీరియన్స్ అప్పుడు గుర్తుండిపోతుంది. కానీ దాని తర్వాత ప్రాసెస్‌లో పడిపోయిన తర్వాత మళ్ళీ ఫిజికల్ లైఫ్ రొటీన్‌లోకొచ్చిన తర్వాత మళ్ళీ ఆ పాయింట్స్ కొంచెం మైనస్ అవ్వచ్చు. బట్ బికాజ్ దట్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ దేర్, మళ్ళీ మళ్ళీ ఎన్ని సిట్యుయేషన్స్ వచ్చినా మళ్ళీ యూ విల్ గెట్ బ్యాక్ టు ద ట్రూత్. ఆ నిజానికి మనం మళ్ళీ కనెక్ట్ అవుతూ ఉంటాం. సో, ఆ నిజానికి ఎప్పుడైతే కనెక్ట్ అవుతూ ఉంటామో, మన పర్పస్‌కి మనం అలైన్ అయ్యి ఉంటాము. మన కోసమే కాదు, మన ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే, మనం ఈ జీవితంలో ఈ జన్మ ఒక మానవ జన్మ అని తీసుకున్నాము అంటే, 10 మందికి సహాయపడేలా ఉండాలి. అట్‌లీస్ట్ వన్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ యూ షుడ్ డెడికేట్ ఫర్ అదర్స్. అది మన కుటుంబ సభ్యులే కావచ్చు, బయట ప్రపంచంలో సభ్యులే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఓకే. అందుకనే ఎవరన్నా ఆఫీస్‌లో జాబ్‌లో జాయిన్ అయ్యారనుకోండి, నేనింత పని చేస్తున్నాను, నాకింత జీతం వస్తుందన్న ఆలోచన ఉండకూడదు. వాట్ బెస్ట్ కెన్ ఐ డూ ఫర్ దిస్ కంపెనీ? నా ప్రెజెన్స్ ద్వారా నాకున్న హెల్పింగ్ నా నేచర్‌తోని నేను ఈ కంపెనీకి ఏది బెస్ట్‌గా ఇవ్వగలను? వాళ్ళు అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకోలేరా? అన్నది మన వర్షన్ కాదు. నేను బెస్ట్‌గా ఇచ్చానా? లేదా? ఓకే. ఇలాంటివన్నీ కూడా మన ఆలోచన విధానం ఇలా ఉండాలి. నేను 100% చేశానా? లేదా? ఓకే. దాని తర్వాత దాని రిజల్ట్ మనకవసరం లేదు. రిజల్ట్ ఎలా ఉన్నా మనం స్వీకరిస్తాం. రిజల్ట్ నెగెటివ్‌గా ఉన్నా స్వీకరిస్తాం. పాజిటివ్‌గా ఉన్నా స్వీకరిస్తాం. కానీ మనం చేయడం అయితే 100% నిజాయితీతో చేస్తాము. సో, దీస్ ఆర్ ఆల్ ద ఇష్యూస్ అన్నమాట. వెన్ యూ ఆర్ ఇలాంటి ప్రాసెస్‌లో ఇలాంటి మైండ్ యాటిట్యూడ్‌తోని మనం వెళ్తూ ఉన్నాము అంటే, మనకెప్పుడు కూడా దేర్ సో మెనీ పాజిటివ్ పీపుల్ అరౌండ్. ప్రపంచంలో చాలా మంది పాజిటివ్ మనుషులున్నారు. మనకి హెల్ప్ చేయడానికి ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరిని మనం కలుస్తాం. బికాజ్ యువర్ ఎంటైర్ ఎసెన్స్, మనలో ఉన్న తత్వం మొత్తం కూడా అవతల వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉంది. కాబట్టి మనం అట్లాంటి మనుషుల్నే మనం అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఓకే. మనం ఎప్పుడైతే మన తత్వానికి అలైన్ అయ్యి ఉంటామో, ఆ తత్వానికి అనుసరించి దానికి అలైన్ అయ్యి ఉన్నవాళ్ళు అన్న తత్వాలే మనకెదురవుతూ ఉంటాయి. నౌ వి బికమ్ ఎ బాండ్. అప్పుడే మన ఆత్మ కుటుంబం అనేది కూడా మనకు తయారవుతూ ఉంటుంది. ఓకే. సో, ఆల్వేస్ లైఫ్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. డెత్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. బికాజ్ చావు అన్నదే మనకు చెప్తుంది లైఫ్ యొక్క విలువ. మనకు చావొస్తే కానీ అర్థం కాదు. అదే అంటారు గదా! పళ్ళున్నప్పుడు మనకు విలువ తెలీదు. పళ్ళు పోతే తెలుస్తుంది అని. దిస్ ఈస్ హౌ లైక్ దిస్. లైఫ్ అంతా అయిపోయిన తర్వాత నౌ యూ రియలైజ్, అరే! ఈ పనులు చేయాలి, నేను చేయలేకపోయానే. లైఫ్‌లో ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి, నేను చేయలేకపోయానే. అప్పుడు నాకు అర్థమే కాలేదు, నేను చేయలేకపోయానే అని అనుకుంటాం. సో, బెటర్ గివ్ ద బెస్ట్. ఈ మూమెంట్‌లో ఉంటేనే మనం అన్‌లెస్ వి లివ్ ఇన్ దిస్ ప్రెజెంట్ మూమెంట్, ఈ మూమెంట్‌లో ప్రస్తుత క్షణంలో ఉంటేనే మనం లైఫ్‌కి అద్భుతంగా ఏదన్నా మనం అందించగలుగుతాం. ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో లేకపోతే ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా అది ఆపర్చునిటీ లాగా అనిపించదు. ఏదో ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వలేదో, లేకపోతే ఏదో కుదరలేదో, ఏదో అవ్వలేదు, ఏదో ఏదో డిఫరెంట్ పాయింట్స్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. లైఫ్ ఎంత అద్భుతమైందో చావు కూడా అంతే అద్భుతమైంది. చిన్నప్పుడు శిశువు తల్లి గర్భంలో ఎంత ప్రశాంతంగా ఉంటుందో,
చనిపోయిన తర్వాత ఆత్మ కూడా ఆ శరీరాన్ని మనం సమాధిలో పెట్టినప్పుడు ఆహ్, ఈ భూమి తత్వం, ఆ భూమాతలో కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. సో, యూ ఆర్ టేకింగ్ యువర్ బ ఫిజికల్ రియాలిటీ అంటే మన శరీరాన్ని మనం ఒక శరీరంలోంచి ఇంకో మహాతత్వంలోకి మనం కలుపుతున్నాము. ఓకే. సో, అండ్ నౌ తత్వం అనేది తత్వంలో ఆ మహాతత్వాల్లో కలుస్తుంది. నౌ దేర్ ఇస్ అన్ ఎక్స్‌పీరియన్స్, దేర్ ఇస్ అ థాట్ ప్రాసెస్, దేర్ ఇస్ సమ్ నాలెడ్జబుల్ థింగ్స్ విచ్ ఇస్ కమింగ్ అప్. ఒకళ్ళేమో కంటిన్యూస్ స్లీప్ అంటారు. ఇది ఆహ్, గాఢ నిద్ర. చావు అనేది గాఢ నిద్ర అంటారు. ఒకళ్ళేమో ట్రాన్సిషన్ అంటారు. ఒకళ్ళకి ఈ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఒకళ్ళకి ఇంకో ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ హావ్ గివెన్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్. చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే చాలా మంది నేను వింటాను. "ఏహే! అనవసరంగా పిలిచారు ఈ ఫ్యామిలీ వాళ్ళు గోల గోల పెట్టారు. అందుకే రిటర్న్ రావాల్సొచ్చింది. అక్కడ అసలు ఎంత బావుంది" అంటారు. అండ్ ఐ హావ్ సీన్ సమ్ పీపుల్, కొంతమంది లైఫ్ వాళ్ళ చావు ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అంటే, వాళ్ళు బయటికి ఎప్పుడైతే వాళ్ళు వెళ్తారో అంటే చావుకి శరీరాన్ని వదిలి ఎప్పుడైతే వెళ్తుంటారో, అక్కడ కంప్లీట్ అండర్‌స్టాండింగ్ లేక రిటర్న్ వచ్చిన వాళ్ళు ఉన్న లైఫ్‌ని గూడా పాడు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే కంప్లీట్ అండర్‌స్టాండింగ్ రాలేదు. లైఫ్ ఎంత బ్యూటిఫుల్ అన్న విషయం వాళ్ళకి అర్థం కాలేదు. మళ్ళీ రిటర్న్ ప్రాబ్లమాటిక్‌లో ఉన్నారు. సో, వాళ్ళు ప్రాబ్లమాటిక్‌లో పడ్డం కాకుండా, ఆ ఫ్యామిలీని కూడా కంప్లీట్‌గా చిక్కుల్లో, ఇబ్బందుల్లో, ఇన్‌కంప్లీషన్‌లో పెడతారు. సో, వి నీడ్ టు అండర్‌స్టాండ్ చావు ఎప్పుడొచ్చినా, లైఫ్‌లో చావు ఎప్పుడు అనేది పాయింట్ ఎప్పుడొచ్చినా, దాన్ని కంప్లీట్‌గా ఎనీ ఎక్స్‌పీరియన్స్, చావు అనే కాదు, ఏ ఎక్స్‌పీరియన్స్ అయినా కంప్లీట్‌గా దాన్ని పూర్ణంగా, పరిపూర్ణంగా జీవించాలి. ఓకే. మర్చిపోవడం అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద గేమ్. కానీ మనం మర్చిపోకూడదు. ఎరుకలో ఉండాలి. ఎందుకంటే లైఫ్‌లో సస్పెన్స్ అని మెయింటైన్ చేశాము అంటే, లైఫ్ మనం తప్పుదారులు పట్టించే ఛాన్స్ కూడా ఉంటుంది. మనం ఏది మర్చిపోయాము. ఈ దారిలో వెళ్ళాలని మర్చిపోయాము. తత్వానికి గుర్తుంది. కానీ మనం మర్చిపోయాము. సో, వి గో ఇంటూ ద రాంగ్ పాత్. మనం రాంగ్ రూట్‌లో ఎళ్ళే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. సో, అందుకనే మర్చిపోవడం అనేది ఉండకూడదు. ఆ ఎరుకతో ఉండడానికి ఈ అనుభవాలు మనకెందుకొస్తాయంటే, మనం ఎరుకతో జీవించడానికి హెల్ప్ చేయాలి కాబట్టి. ఇలాంటి అనుభవాలే మనల్ని హెల్ప్ చేస్తూ ఉంటాయి మనం ఎరుకతో ఉండడానికి. లేపోతే మర్చిపోయి ఆ ఎరుక లేకుండా అన్‌అవేర్‌నెస్‌లో ఉండాలి అంటే ఏది అవసరం లేదు. ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. స్వయాన్ని కూడా తెలుసుకునే అవసరం లేదు. ఓకే. వి నీడ్ టు ఆల్వేస్ అండర్‌స్టాండ్ ఎవ్రీ ఎక్స్‌పీరియన్స్, మనకు లైఫ్‌లో ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ వచ్చినా, గుడ్, బ్యాడ్, అగ్లీ, నాస్టీ ఏ ఎక్స్‌పీరియన్స్ వచ్చినా మన మంచి కోసమే. మనకొక అద్భుతమైన తత్వాన్ని తెలియడానికి, మన లోపలున్న తత్వాన్ని ఆ సెల్ఫ్ రియలైజేషన్ నుంచి సెల్ఫ్ యాక్చువలైజేషన్ వరకు. సెల్ఫ్ రియలైజేషన్ అంటే యూ ఆర్ నోయింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. మన గురించి మనం పూర్తిగా తెలుసుకుంటున్నాం. అదే సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే మనం కరెక్ట్‌గా నిజాయితీగా మనల్ని మనం తెలుసుకున్నాం. అంటే మనం ఇంటగ్రేట్ చేసుకున్నాం. యెస్, ఇది నాది. ఓహ్! ఇది నాది, ఇది నాది, ఇదని ఓవరాల్‌గా ఒక పెయింటింగ్ చూసాం, అది చూసుకున్నాం. ఆ! బానే ఉంది అనుకున్నాం. అది రియలైజ్ అయినట్టు కాదు. నేను 10థ్ క్లాస్ చదువుతున్నాను అన్నది రియలైజేషన్ కాదు. అరే! అప్పుడు నేను సే ఫర్ ఎగ్జాంపుల్, అరే! ఇంతకుముందు నాకొక మంచి ఇల్లు ఉండింది. అది అప్పుడు ఏదో పరిస్థితుల వల్ల కోల్పోవాల్సొచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ కొనుక్కున్నాను. ఓకే. మళ్ళీ నేను కొనుక్కున్నాను. దిస్ మైట్ బి ఎ రియలైజేషన్. కానీ యాక్చువలైజేషన్ ఎప్పుడు? కోల్పోయిన తర్వాత ఎప్పుడైతే మనం దాన్ని మళ్ళీ తిరిగి సాధిస్తామో, దాన్ని కాపాడుకోవడం కూడా దాన్ని యాక్చువలైజేషన్ అంటారు. ఓకే. యెస్, దేర్ ఇస్ ఎ క్వెషన్. మన తత్వం ఏంటి అన్నది మనకెలా తెలుస్తుంది? మన తత్వం అనేది మనకెలా తెలుస్తుంది అంటే, దేర్ ఆర్ సో మెనీ వేరియస్ థింగ్స్. మనం లైఫ్‌లో కొన్ని విషయాలు భయంకరంగా ఇష్టపడతాం చేయడానికి. ఓకే. ఈ విషయం చేయడం నాకు చాలా ఇష్టం. దానివల్ల మన ఎనర్జీ డబుల్ అవుతూ ఉంటుంది. ఓకే. అది మన తత్వంలో ఒక పోలిక. సింప్టమ్ అన్నమాట. ప్లస్ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ రాంగానే మనం సర్ప్రైజ్‌గా ఫీల్ అవుతాం. అరే! లైఫ్ ఎంత అద్భుతంగా ఇచ్చింది. ఇట్స్ ఎ మిరకులస్ థింగ్ అని మనం ఆలోచిస్తాం. అంటే మన తత్వంలో ఉన్న భాగం అదన్నమాట. మన తత్వాన్ని గుర్తించడానికి ఇలాంటి సింప్టమ్స్ ఎన్నో లైఫ్‌లో జరుగుతూ ఉంటాయి. మన తత్వాన్ని ఇంకా క్లియర్‌గా అర్థం కావాలంటే మన లోపలికి మనం ప్రయాణం చేయాలి. మనల్ని మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మనల్ని మనం చూసుకోగలగాలి. మనం ఎంతసేపు మన లోపలికెళ్తే వెలుగును చూద్దామా, లేపోతే దేవుడిని చూద్దామా, లేపోతే ఇది చూద్దామా, అది చూద్దామా, ఏదైతే వింటున్నామో ఆ సినిమాలన్నీ చూద్దామా అని అనుకుంటున్నాం. కానీ సిన్సియర్‌గా నన్ను నేను చూసుకోవాలి అంతే. ఈ రోజు నన్ను నేను చూసుకున్నానా లేదా అంతే. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. నేను ఎలా ఉన్నా సరే నేను చూసుకుంటా. ఆ రోజు నేను పిశాచంగా కనపడొచ్చు, ఆ రోజు దైవత్వంగా కనపడొచ్చు, ఆ రోజు ప్యూర్‌గా కనపడొచ్చు, ఆ రోజు ఎలా అయినా కనపడొచ్చు. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. కానీ ఆ రోజు నేను కరెక్ట్‌గా నన్ను నేను చూసుకున్నానా లేదా? మనల్ని మనం ఎప్పుడైతే చూసుకున్నామో అప్పుడే మన ప్రాసెస్ అన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. వి నీడ్ టు సీ అవర్ సెల్వ్స్.
ఓకే. అంత అవేర్‌నెస్ మన మన సిస్టమ్‌లో, మన నర్వస్ సిస్టమ్‌లో ఎంత అవేర్‌నెస్, ఎంత ఎరుక అనేది రావాలి అంటే, మన కళ్ళు మూసుకోంగానే ఫస్ట్ మనకి మనమే కనపడాలి. ఈరోజు నన్ను నేను చూసుకోలేదు అంటే మనం ఫీల్ అవ్వాలి. ఈరోజు నన్ను నేను చూసుకోలేదు. ఇంతమందిని చూస్తున్నాను కానీ నన్ను నేను చూసుకోవట్లేదు. ఈరోజు నన్ను నేను చూసుకోలేదు. తపన. నన్ను నేను కలవాలి అన్నది ఒక తపన ఉండాలి. అందరికీ నేను ధ్యానం చేయలేదండి. నాకు చాలా రెస్ట్‌లెస్‌గా ఉంది అంటారు. నేను ఈ పని చేయలేదు. ఈ పని అలవాటయిపోయింది. నేను రెస్ట్‌లెస్‌గా అంటారు. ఒక్కళ్ళకన్నా ధ్యానం సంగతి చెప్పకపోతే నేను రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవుతాను అంటారు. కానీ ఇవన్నీ చేయకపోయినా పర్వాలేదు. కానీ ఆ రోజు నన్ను నేను చూసుకున్నానా లేదా? దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనల్ని మనం పరిపూర్ణంగా మనం ఎప్పుడైతే కంప్లీట్‌గా చూసుకుంటామో, అప్పుడు ఆటోమేటిక్‌గా లైఫ్‌కి తెలుసు ఏం చేయాలో. లైఫ్ ఎలా తీసుకెళ్లాలో, ఎలా వెళ్ళాలో, ఏ మార్గంలోకి వెళ్ళాలో లైఫ్‌కి కంప్లీట్‌గా తెలుసు. లైఫ్ ఆ ఆపర్చునిటీసే ఓపెన్ చేస్తున్నాడు. ఇంకా మనల్ని మనం చూసుకోవడం అంటే, మన తత్వాన్ని చూసుకోవట్లేదు. మనం మొత్తం జీవిత ప్రణాళికను మొత్తం చూసేసాం. ఇన్ అండ్ ఔట్ కంప్లీట్‌గా చూసేసాం మనం. సో, మొత్తం స్టోరీ అంతా అక్కడి నుంచి మొదలవుతూ ఉంటుంది. ద రియల్ గేమ్ ఆఫ్ లైఫ్, రియల్ వర్క్. మనం అసలైన మనం దేనికైతే మనం ఈ జన్మ తీసుకున్నామో, ఈ శరీరంలో మనం వచ్చామో, ఆ పని కరెక్ట్‌గా మొదలవుతుంది. అదెప్పుడు పెరుగుతూనే ఉంటుంది. దానికి తరిగేదనేది ఉండదు. ఇక్కడి నుంచి అటు నుంచి అటు, అటు నుంచి అటు అది పెరుగుతూనే ఉంటుంది. ఇంతింతై వటుడింతై తానింతై నభోవింతై. బట్ ఎవ్రీ డే మేక్ ఇట్ ఎ పాయింట్. కమ్ వాట్ మే టుడే ఐ విల్ నాట్ మిస్ టు సీ మైసెల్ఫ్. ఏవొచ్చినా సరే, ఎలాంటివి జరిగినా సరే, ఏం జరిగినా సరే, కింద మీద ప్రపంచం కింద మీద అయిపోయినా సరే, ఈ రోజు నన్ను నేను చూసుకోవడంలో నేను ఏ ఒక్క రోజుని కూడా మిస్ చేయను. ఐ విల్ సీ మైసెల్ఫ్ అన్న పాయింట్ మనకు అర్థం కావాలి. ఓకే. హోప్ ద డౌట్ ఇస్ క్లియర్. కమలా గారు, హోప్ ద డౌట్ ఇస్ క్లియర్. అండ్ ఈరోజు టాపిక్‌లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయంటే ప్లీజ్ కమెంట్స్‌లో మీరు కమెంట్ పెట్టండి. అండ్ ఐ విల్ బి ఆన్సరింగ్. అండ్ ఎవ్రీ డే యాస్ ఎ మస్ట్, యాస్ ఎ పాయింట్, ఇది యాస్ ఎ రూల్ మీ లోపలికి మీరు ప్రయాణం చేయండి. మీ లోపలికి మీరు ప్రయాణం చేయాలంటే ఓ పెద్ద ఆసనాలు అవి ఇవి ఏం చేయాల్సిన అవసరం లేదు. చక్కగా కూర్చొని మీ శ్వాస పీల్చే శ్వాస, వదిలే శ్వాస దాని సౌండ్‌ని వింటూ ఉండండి చాలు. మీ ధ్యాస అంతా ఆ సౌండ్ మీద ఉండాలి. అండ్ దెన్ శ్వాసకు తెలుసు. మీ లోపల ఉన్న శ్వాసకు తెలుసు మిమ్మల్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎటు తీసుకెళ్ళాలి, మిమ్మల్ని మీకు పరిచయం ఎలా చేయాలి అన్న సంగతి దానికి తెలుసు. ఇట్ విల్ టేక్ కేర్. ఓకే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు 9:00కి మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్. ఏ డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ బాక్స్‌లో పెడుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.